వాస్తవ శుభోదయం అందరికి. ఈరోజు శ్రీకాంత్ సార్ క్లాస్ ఎంగేజ్ చేయమన్నారు. సో అందుకని ఈరోజు మనం ఏదైనా ఒక టాపిక్ డిస్కస్ చేసుకుందాం అని ఆలోచిస్తున్నాను. మ్మ్, ఒక ఫేవర్ కేసు ఉంది, కొన్ని ఆ, బాగా రెస్పాన్స్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. ఏం చెప్పాలని ఆలోచిస్తున్నాను యాక్చువల్గా. అవే చెప్పండి సార్. ఏ సార్? ఇప్పుడు మీరు అన్న ఆ ఫేవర్ కేసును రెస్పాన్స్ వచ్చిన కేసు చెప్పండి. అయితే ఫీవర్ కేసు స్టార్ట్ చేస్తుంది సార్. ఇదేంటంటే యాక్చువల్గా ఇది నేను ట్రీట్ చేసిన కేసు కాదు. నేను మధ్యలో ఉండి గురువు గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు అనమాట, అనంతకృష్ణ మాస్టర్ గారికి. అది మనకి బాగా డిస్పెన్సరీ కావాల్సిన వాళ్ళకి సంబంధించిన కేసు అనమాట. నేను రోజు వెళ్ళి కంప్లైంట్స్ నోట్ చేసుకోవడం, అది గురువు గారికి ఫోన్ ద్వారా చెప్పడం, ఆయన మళ్ళీ ఆయనతో డిస్కస్ చేసుకొని మళ్ళీ ఏ మందు వేయాలని ఆలోచించడం, ఇలా జరిగిందన్నమాట ఈ స్టోరీ. నా వాయిస్ బాగానే వినిపిస్తుంది కదా సార్? పర్లేదు సార్. ఎందుకని ఈ కేసు యాక్చువల్గా నేను కేసు చేయకపోయినా సరే ఇది మనకు ఒక ఎక్స్పీరియన్స్గా ఉంటుందని చెప్పి, ఆ, ఇది మనం అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, మనకు పెద్దవాళ్ళు, గురువుగారు వాళ్ళు, మనం ఎక్కడ మిస్ అవుతూ ఉంటాము, ఇలాంటి కేసెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, మనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్గా ఉంటుందన్న ఉద్దేశంతో, ఈవెన్తో నేను ఈ కేసు ట్రీట్ చేయకపోయినా సరే ఇది మీతో షేర్ చేసుకుందాం అనిపించి ఈరోజు మాట్లాడుతున్నాను ఈ విషయం గురించి. ఒక 60 to 65 years ఫీమేల్ పేషెంట్ అన్నమాట. నాన్ కేస్ ఆఫ్ కార్డియాక్ డిసీజ్, వెర్టిగో, సివియర్ పెయిన్స్, ఇలా చాలా ఉన్నాయి క్రానిక్ కేసులో. బట్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసే టైంకి అప్పటికే 2 weeks ఫీవర్ ఉంది. అప్పటికి 2 weeks నుంచి ఫీవర్ ఉంది. ఉమ్, ఉమ్, ఆ కేసు ముందుగా బ్యాసిల్లమ్, స్ట్రెప్టోమైసిన్, ఇలా చాలా డ్రగ్స్ ఆ కేసులో పడడం జరిగింది. కానీ అంత రిలీఫ్ రాలేదు. అది కూడా పెద్దవాళ్ళే తీసుకున్నారు. తర్వాత మనకి మాస్టర్ గారు ఆ కేసు టేకప్ చేశారు. ఈ 2 weeks ముందు వరకు ఏంటంటే వీళ్ళు లోకల్గా లేరు, వేరే చోటు ఉన్నారు. వాళ్ళ సన్-ఇన్-లా ఒంట్లో బాగాలేకపోవడం వల్ల వాళ్ళని చూసుకునేందుకు గాను వీళ్ళు వెళ్ళారనమాట. ఈ ఇన్ బిట్వీన్ వీళ్ళకి జ్వరాలు రావడం వల్ల వీళ్ళు సిక్ అయిపోయినారు. అక్కడ మెడికేషన్ ఇవ్వడానికి కానీ, మెడిసిన్స్ చెప్పినవి తీసుకోవడానికి కానీ అవకాశం లేకపోయినందువల్ల దే వర్ ఫోర్స్డ్ టు కమ్ టు దిస్ ప్లేస్, దేర్ ప్లేస్ బ్యాక్. సో అక్కడున్న లిమిటెడ్ మెడిసిన్స్తోనే ఆ పెద్ద ఆయన మందులు ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఆ, సంకల్పం మంచిదే, కానీ అక్కడ అంత ఫ్రూట్ఫుల్గా రిజల్ట్ రాలేదు. సో 2 weeks అప్పటికే దాటిపోయిందండి ఫీవర్ ఇవిడికొచ్చి. సో నేను ఫలానా
17వ తారీఖు 18వ తారీఖు ఫిబ్రవరి వెళ్ళాను అనమాట. సాయంత్రం వెళ్ళాను. నేను వెళ్ళే టైంకి ఒక అరగంట ముందే జెల్సీనియం 200 వేశారు అప్పటికి. సో కేసు ఏమిటి అని తీసుకుంటే, చలి జ్వరం, విపరీతమైన చలి జ్వరం. జ్వరం ఎంత వస్తుందంటే 103, 104 అలా ఉంటుంది. చలి ఎలా ఉంటుందంటే 2, 3 దుప్పట్లు, మనకి పుస్తకాల్లో చెప్పడం కాదు, అది నిజంగా అక్కడ ఉందన్నమాట. 2, 3 దుప్పట్లు అలా కప్పుకుంటున్నా ఆ చలి ఆగట్లా. అలాగే తలనొప్పి, విపరీతమైన తలనొప్పి. అప్పటికి ఎడం వైపు ఉండేది, అలా పోట్లు 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 బరస్ట్ అయిపోతుందేమో అన్నంతగా తలనొప్పి. అన్నహితం లేదు. మోషన్ నార్మల్ గానే ఉంది. ఆ, పక్కన గ్లాస్ ఉంటుంది, వేడి నీళ్ళ గ్లాసు. మాటి మాటికి గ్లాసులో కొంచెం వాటర్ తాగడం, మళ్ళీ కూర్చోవడం, వాటర్ తాగడం, కూర్చోవడం. విపరీతమైన నోరు ఆర్పు అన్నమాట. ఎంత తాగినా దాహం తీరట్లా. ఆ వాటర్ అలా కనిపిస్తుంది. నేను చూసి ఒక నేనున్న ఒక ఆ, 10 నిమిషాల టైంలో చూసుకుంటే ఒక 5, 6 సార్లు అలా తాగేస్తున్నారు. 2 నిమిషాలకు ఒకసారి, 2 నిమిషానికి ఒకసారి కాస్త తాగడు, ఇంకొకటి తాగడు, మళ్ళీ పెట్టాడు, ఇంకొకటి తాగడు, పెట్టాడు. దీంతో పాటు విపరీతం చలి. ఏమిటమ్మా ఎలా ఉన్నారు అంటే, మనం ఎవరైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఆవిడ కంప్లైంట్స్ చెప్తారేమో అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఆమె ఏం మాట్లాడారంటే నాతో, మా అల్లుడి గారికి ఇలా ఉంది, అలా ఉంది, విపరీతమైన నొప్పి ఉంది, ఆయనకి అస్సలు తట్టుకోలేకపోతున్నారు, ఏమిటి మేము చేయలేకపోతున్నాం, మేము చెందలేకపోతున్నాం, నిద్ర పగలు, రాత్రి పగలు నిద్ర లేకుండా ఉండిపోతుంది, అక్కడ భయపడిపోతున్నారు, ఒక్కరే ఉండిపోయారు, అక్కడ ఉన్న ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, మేము అక్కడ ఉండి కూడా చేయలేకపోతున్నాం, మేము ఇక్కడికి వచ్చేయాల్సి వచ్చింది, తప్పలేదు, మేము వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాం. ఇలా ఒక 4 to 5 minutes చెప్పారనమాట నాకు. నెక్స్ట్ దగ్గు కూడా ఉంది మీకు. సరే అని ఉమ్, ఉమ్, నేను అప్పుడు గురువు గారికి ఫోన్ చేశాను. అప్పుడు ఆయన అడిగారు, దాహం కూడా ఉంది, ఇలా కొంచెం కొంచెం వేస్తుందంటే, సరే అయితే జలసీమి వేసారా అంటే, వేసారండి, నేను వచ్చేటప్పటికి ఒక అరగంట ముందే వేసాను. సరే అని ఊరుకొని, నిన్నే ఈరోజు ఇప్పుడే కదా వేసాను, వెయిట్ చేద్దాం అని చెప్పి వెయిట్ చేద్దాం అనుకున్నాను. నెక్స్ట్ రోజు అవసరమైతే అప్పుడు మందు మార్చాలి అని అనుకున్నాను అనమాట. సో ఇక్కడి వరకు మీరు అంతా విన్నారు కదా సార్? హలో. విన్నాం సార్. ఆ, ఇప్పుడు మీ ఆలోచనలు ఏంటి సార్? ఏ ఇక్కడ మందులు ఒకటి పడుతుంటారు డాక్టర్ ఈయనకి? గారు ఒక చిన్న మధ్యలో అడ్డం వచ్చినట్టున్నారు, మీరు చెప్పండి. ఏం పర్వాలేదు. ఇక్కడ మీ మీ ఆ, ఐడియాస్ ఏంటి అంటే ఇప్పటి వరకు ఉన్న కేసులు? ఇక్కడ నాకు ఒక చిన్న అనుమానం అండి. నిద్ర ఆహారాలు చెప్పండి సార్. లేకుండా ఉంది అల్లుడా అండి, ఈమె సేవ చేస్తున్న అత్తగారా అండి? నేను ఆవిడ గురించి అడిగాను. ఆమె 4 to 5 minutes కంటిన్యూస్గా వాళ్ళ అల్లుడి గారి గురించి చెప్పారు సార్. ఇప్పుడు తను చెప్పిందంతా అల్లుడు గారి గురించే. తనకు నిద్ర లేదు, ఆహారం లేదు, విపరీతమైన బాధపడుతున్నారు, ఆయనకి మనం ఏం చేయలేకపోతున్నాము, మనం ఉండి కూడా ఏం చేయలేకపోతున్నాం, ఇదంతా అల్లుడు గారి బాధల గురించి ఆమె వర్ణిస్తుంది. తన బాధల గురించి చెప్పటం లేదు కదండి డాక్టర్ గారు.
అంతే సార్, ఎగ్జాక్ట్గా. ఇప్పుడు ఈ కేసులో, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ఏం ఆలోచించాలి? మనం ఏం ఆలోచించవచ్చు? ఏం పాయింట్స్ తీసుకుంటాం మనం ఇప్పటివరకు ఉన్న కేసులో? థింకింగ్ ఆఫ్ అదర్స్ దో షీ ఈజ్ ఇన్ సఫరింగ్ అనేది ఒక పిక్యూఆర్ఎస్ గా ఉంది సార్. ఇంకా సిప్స్ ఆఫ్ వాటర్ తాగటం కూడా ఒక సిగ్నల్. ఎక్సలెంట్. ఇంకా తనకి బర్నింగ్ సెన్సేషన్ ఏమన్నా ఉన్నట్లు చెప్తున్నారా డాక్టర్ గారు? మంటలతో బాధపడుతున్నానని అట్లా ఏమన్నా? మంట నేను చెప్పలేదు సార్. ఈ నాకు కరెక్ట్గా గుర్తులేదు, కానీ మేబీ చెప్పుంటే ఈ గుండెల్లో మంట కానీ ఏదైనా చెప్పున్నారేమో. నోరు మంట, నోరు ఆర్చుకుపోతుందనే చెప్పారు. అదే నోరు మంటని ఆర్చుకుపోతుంది. ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు సార్, ఉందో లేదో ఆ పాయింట్. నోరు ఆర్చుకుపోతుంది, కొంచెం కొంచెంగా నీళ్లు తాగుతున్నారు. అంతే అంతే. మనకు ఆమెను చూసినప్పుడు బాగా నిస్సత్తువ అయిపోయినట్లు ప్రాస్ట్రేషన్ లాంటిది ఏమన్నా మీకు గమనించుకున్నారా డాక్టర్ గారు? బాగా బాగా వీక్నెస్ ఉంది. బాగా వీక్నెస్ ఉంది. బాగా వీక్ గా ఉన్నారు. దుప్పట్లు అలాగా 2-3 దుప్పట్లు కప్పేసుకుని ఉన్నారు. టెంపరేచర్ చూస్తే 104.3 అంత ఉంది సార్. అప్పటి టైం ఏమన్నా గుర్తుందా సార్? నేను సాయంత్రం వెళ్ళాను సార్, 4-5 ఆ టైంకి. రోజంతా ఉందండి జ్వరం. అది 2 వారాల నుంచి జ్వరాలు సార్. ఆ రోజు జ్వరం స్టార్ట్ అయింది కాదు. మేము మగతలోకి వెళ్ళిపోయి ఆ డెలీరియం స్టేట్ లాగా అనిపిస్తుందండి నాకు. తను పూర్తిగా తన విషయాలను చెప్పలేకపోతుంది అని అనిపిస్తుంది నాకు. మరి అది డెలీరియం అన్న స్టేజ్ లేదు, కానీ షీఈస్ మోర్ వరీడ్ అబౌట్ ఇన్లాస్, సన్ ఇన్ లా, రదర్ దన్ హెర్సెల్ఫ్. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ మచ్ సఫరింగ్, షీఈస్ మోర్ వరీడ్ అబౌట్ సన్ ఇన్ లా, అంతే. పరాకు మాటలు కానీ, లేదంటే సార్ట్ ఆఫ్ ఇర్రేషనల్ స్టేట్ కానీ ఏమీ లేదు అక్కడ. అదేనండి. ఆ రోజు నేను చూసేటప్పటికి ఆ పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. అదేలేండి. అల్లుడు గురించే ఎక్కువ మైండ్లో ఎక్కువ వర్రీ అయిపోతుంది. తనకి ఏం చేయలేకపోతుంది. ఆయన సఫరింగ్కి నేను తీయటానికి చేయలేకపోతున్నాను, నేను ఆయనకి సాయం చేయలేకపోతున్నాను, అంటే నేను కూడా ఒక రకంగా ఉపయోగం లేకుండా ఉందనే ఫీలింగ్లోకి ఆమె, లేకపోతే నేను అండ్ నౌ దే హ్యావ్ కేమ్ బ్యాక్ టు దేర్ నేటివ్ ఒరిజినల్ ప్లేస్ వేర్ దే ఆర్ స్టేయింగ్. మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చేసారు. అక్కడ నుండి వాళ్ళకి మందులు దొరకట్లేదు, మందులు వేయడానికి అవ్వట్లేదు, వీళ్ళు చెప్పినవి, గురువు గారు వాళ్ళు చెప్పినవి. అందుకని ఇక్కడికి వచ్చేసారు అనమాట. ఇక్కడైతే మందులు దొరుకుతాయి. ఇప్పుడు జెల్సియం వేసాం కదండి, నెక్స్ట్ డే ఎట్లాను మనం వెయిట్ చేయాల్సి వస్తుంది కదా. వెయిట్ చేసినప్పుడు ఆ సిమ్టమ్స్ మళ్ళీ ఒకసారి చూసుకుని, అంటే ఇప్పుడు
జెల్సీమిలియం కూడా విపరీతమైన చలి వెన్నులో నుండి వణుకులాగా రావటం ఉంటుంది. అవును సార్. ఆ, వాళ్ళకు కూడా కొంచెం దాహం అంత విపరీతంగా ఉంటుందనేది నాకేమీ ఆ, గుర్తులేదు. మరి నేను తప్పేమో. వెయిట్ చేస్తాము. రేపటి వరకు వెయిట్ చేసి మళ్ళా సిమ్టమ్స్ ఒకసారి చూసుకుంటే బెటర్ ఏమని నా ఉద్దేశం అండి. ఆ, మీరు చెప్పింది అయితే కరెక్టే సార్. ఎలాగో అరగంట ముందే మందేసాం కాబట్టి ఈ రోజు మరి డిస్టర్బ్ చేసే పని అయితే లేదు మనకి. బట్ ఇప్పటి వరకు ఉన్న డీటెయిల్స్ ప్రకారం ఏ మందులు మనకి దగ్గరగా ఉన్నాయి, ఏ మందు ఇండికేట్ అవ్వచ్చు ఇఫ్ ఇన్ కేస్, అంటే నాకు మాత్రం అలా అయినా మనం ఆలోచించవచ్చు కదా. మన మనసులోకి కొంచెం కొంచెం నీళ్లు తాగుతుంది అనగానే ఆర్సెనిక్ ఆల్బమ్ అని వస్తుంది. కానీ ఉమ్, దుప్పట్లు విపరీతంగా కప్పుకుని ఉంది వీళ్ళకి. ఉమ్, ఆ, అది ఆ బర్నింగ్ ఉందో లేదో మనకు తెలియట్లేదు. వాటికి ఉండాల్సిన వాటిల్లో ఒక్క లక్షణమే కనపడుతుంది, కొంచెం కొంచెం నీళ్లు తాగటం అనేది కంటే కూడా బర్నింగ్ విపరీతంగా ఉండాలి. దీంతోపాటు ప్రోస్ట్రేషన్ కూడా కనపడుతుంది. కాబట్టి ఉమ్. పాయింట్లు అటు కనపడుతుంది, ఒకటి మనకి తెలియట్లేదు. మైండ్లో అది ఉమ్. మనకి ఆర్సెనిక్ ఆల్బమేమో అనే డౌట్ రావటానికి అవకాశం ఉందండి నా వరకు. రైట్ సార్, గుడ్ సార్. ఇంకెవరైనా? నమస్కారం సార్. నమస్తే సార్. వాస్తవ. సార్ నేను వాసుదేవ సార్. నేను బ్రయోనియా అనుకుంటున్నాను సార్. ఎందుకని సార్ బ్రయోనియా? ఎందుకంటే అది లేట్ గా స్టార్ట్, సేమ్ జెల్సిమియం లాగానే సార్. స్లో ఉమ్, ప్రోగ్రెషన్ ఉంటుంది. ఉమ్, థస్ట్ కానీ సైలెంట్ గా కవర్ చేసుకొని పడుకోవడం కానీ. కానీ ఒకటి ఏంటంటే సార్, థింకింగ్ ఆఫ్ అదర్స్ అనేది ఒక పాయింట్ లో మ్యాచ్ అయితే లేదు సార్. అదే పెక్యులియర్ గా ఉన్నది ఉమ్. అంతే సార్. ఓకే. ఇంకా ఎవరైనా? రైట్. సో మీలాగే నేను కూడా ఆలోచించాను సార్, మీ అందరిలాగే. నాకు ఏమనిపించిందంటే ఏమిట్రా ఇలాగా 10 నిమిషాలు 5 నిమిషాలకి ఇలా మాట మాటకి ఇలా తాగేస్తారు, ఇంత ఆర్చుకుపోతున్నారు. దాంతోపాటు చిల్స్ ఫీవర్స్ ఇవన్నీ చూసి సరే ఆర్సనిక్ అవుతుందా, చైనా ఆర్స్ అవుతుందా, ఉమ్, లేదనంటే హయసామస్లా ఉందా, అంటే విపరీతంగా మన గురించి కాకుండా ఇంకొకరి గురించి ఎక్కువ ఆలోచించడం. ఆ, రెండోది, ఆ, ఇప్పుడు ఆ స్టేట్ మెంటల్ స్టేట్ బాగా ప్రామినెంట్గా ఉంది. ఇన్స్పైట్ ఆఫ్ ఫిజికల్ కంప్లైంట్ 2 వీక్స్ నుంచి ఫీవర్ ఉన్నా చలి ఉన్నా ఏది డామినేట్ చేస్తుందంటే ఆ కేసులో ప్రస్తుతానికి మనకున్న జనరల్స్లో యాంగ్జైటీ కదా. సో ఆ స్టేట్ రిలీవ్ అయితేనే ఈ ఫిజికల్ కంప్లైంట్స్ రిలీవ్ అవుతాయి. లేదంటే మనం ఫిజికల్ కంప్లైంట్ మనం మందు వేసినా సరే అక్కడ బ్లాక్ చేసేస్తుంది పూర్తిగా తగ్గకుండా ఆ మైండ్ లెవెల్లో. సో అక్కడి నుంచి ఇక్కడికి డిస్టర్బ్ అక్కడి నుంచి ఇక్కడికి ఆ, తగ్గుకుంటూ రావాలి తప్పించి కింద నుంచి పైకి వెళ్ళడానికి అవ్వదు, వెళ్ళినా తగ్గదు. సో ఇలాగే ఆలోచించి నేను చైనా ఆర్స్ ఎందుకు అనుకున్నానంటే ఆ, ప్రొలా ఆ, విపరీతమైన చిల్స్, ప్రొలాంగ్డ్ ఫీవర్స్, చాలా ఫీవర్స్ ఉంటాయి, అంటే చాలా రోజుల పాటు ఫీవర్స్ ఉంటాయి. ఆ, ఇది ఒక రకంగా మలేరియా మందు లాంటిది. చైనా సల్ఫ్ అనేది యాక్చువల్గా మలేరియా మందు, మనం ఈ ఇంగ్లీష్ మాత్రలు వాడేది. ఇది ఒక రకంగా చైనా ఆర్స్ అనేది దగ్గరగా ఉండే మలేరియా మందు. సో చిల్స్ ఉన్నాయి, ఫీవర్ ఉంది, స్వెట్ లేదు కానీ మిగతా అన్నీ ఉన్నాయి. సో ఇంకా అందులో ఏమి ఇస్తారంటే యాంగ్జైటీ చైల్డ్ సిట్స్ అప్ లామెంటింగ్, dislike for mental occupation in spite of clear headedness about mind. The periodicity is intensified, and this is especially noted in neuralgias. An irritable mood precedes the headache.
ఇదంతా క్లార్క్లో చదువుతున్నాను సార్ నేను. జనరల్ చిల్ అండ్ కోల్డ్ ఆఫ్టర్ ఫీవరిష్ కాఫ్ ఫ్లయింగ్ హీట్ విత్ నాసియా ఇలా ఇచ్చాడనమాట. మీకు అలెన్స్లో అయితే కనుక చాలా బాగా ఇస్తాడు చినియం మార్క్స్ గురించి. అందులో ఏమి ఇచ్చాడంటే ఒకసారి చూద్దాం నెట్లో ఒకసారి. ప్రస్తుతం దగ్గర వెంటనే ఇక్కడ నా దగ్గర చైనార్స్ ఇది లేదు, ఎలెన్స్ కీనోట్స్ లేదు, అందుకని నేను చూసి చదవాల్సి వస్తుంది. మ్మ్. మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే కూడా ఒకసారి చూసి చెప్పండి ఒకసారి. చిన్నినం మార్స్ అన్న చైనా ఆర్ట్స్ అన్న ఒకటేనా సార్? అంతే సార్, అంతే. రైట్, నేను గ్రూప్లో షేర్ చేస్తాను. అందులో కూడా చాలా టిపికల్గా ఇస్తాను. ఒకేలా బుక్ తీస్తున్నాను, ఒక్క నిమిషం. చిన్న ఆర్ట్స్ చూస్తున్నాను. అంటే ఎందుకంటే మనకి చైనా తాలూకు విపరీతమైన ప్రోస్ట్రేషన్ ఉంది, వీక్నెస్ ఉంది. దాంతోపాటు మనకు ఆర్సనిక్ లాగా ఈ యాంగ్జైటీ, దాహం, విపరీతంగా దాహం, అది కూడా కొంచెం కొంచెమే. ఇవన్నీ కూడా అనిపించి వై నాట్ చైనా ఆర్స్ అని కూడా అనిపించింది నాకు. రెండోది బ్రయోనియా అని తీసుకుంటే బ్రయోనియాలో కొంచెం లార్జ్ క్వాంటిటీస్ ఉంటుంది. బ్రయోనియా వాడు డిస్టర్బ్ చేయడానికి ఇష్టపడ్డు, చికాకు, కోపం ఉంటుంది. మాట్లాడడానికి కూడా ఇష్టపడు, అంత మాట్లాడు. అలా మూలుగుతూనో ఆ పక్కన ఎక్కడో పడుకునో కూర్చొని ఉంటాడు. అంత రెస్ట్లెస్నెస్ ఉండదు, యాంగ్జైటీ అంత ఉండదు. అలెన్ కీ నోట్స్ నా దగ్గర ఉన్న బుక్ లో చిన్న ఆర్ట్స్ కనపడలేదండి, సారీ. లాస్ట్లో ఉంటుంది సార్, సెకండ్ హాఫ్లో ఉంటుంది లాస్ట్లో. సరేలేండి, నేను పర్వాలేదు, నేను గ్రూప్లో షేర్ చేస్తానండి దాని గురించి. సో ఓకే. బుక్ క్లినిక్లో ఉంది. సో ఇంకో డ్రగ్ ఏంటంటే మనం అందరం అనుకున్నట్టే ఆర్సనిక్ క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఆర్సనిక్ కూడా అయి ఉండొచ్చు అనిపించింది. చైనా హార్స్, ఆర్సనిక్, జెల్సీమియం ఎందుకు అంటే కాంట్రా ఇండికేట్ అయిందంటే థర్స్ట్లెస్. జెల్సీమియంలో జనరల్గా థర్స్ట్లెస్నెస్. బ్రయోనియా స్లోగా వస్తుంది, దాని పేస్ స్లో. కానీ జెల్సీమియంకి వచ్చేసరికి రెండు పొలారిటీస్ కూడా కనిపిస్తాయి సార్. జెల్సీమియం క్రానిక్ కండిషన్స్లో మేబీ ఇట్ విల్ స్లో ఆన్సెట్లో ఉంటుందేమో, కానీ ఫీవర్స్లోకి వచ్చేసరికి మనకి బ్యాప్టీషియా లాగా, బ్యాప్టీషియా టైఫాయిడ్స్లో ఎంత త్వరగా 2 వీక్స్ తర్వాత వచ్చే వీక్నెస్, ప్రోస్ట్రేషను, డైజెస్టివ్ కంప్లైంట్స్, డిసెంట్రీస్ ఎలా అయితే 1 వీక్ 3-4 డేస్లోనే అంత డ్రౌజీనెస్, ఏంట్రా 2 వారాలు అయిపోయిందా జ్వరం, అంత నీరసంగా ఉన్నాడు, అంత సిక్ అయిపోయినాడు అని అనిపిస్తుందో, జెల్సీమియంలో కూడా ఈ మలేరియా, టైఫాయిడ్ ఫీవర్స్లో అంత ర్యాపిడిటీ ఆఫ్ అరైవింగ్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటుంది, మలేరియాలో కానీ టైఫాయిడ్లో కానీ బోత్. అంటే మనం చూసినంత వరకు జనరల్గా బుక్స్లో ఏమంటుంటాడంటే లేట్ అని చెప్తాడు. అంటే ఆ క్లైమేట్స్లో, వాళ్ళకున్న క్లైమేటిక్ కండిషన్స్లో అది నిజమేనేమో. మనకి ఇండియన్ క్లైమేట్స్లో జెల్సీమియం యాక్షన్ మాత్రం ఫాస్ట్గానే ఉంటుంది, చాలా త్వరగా విపరీతమైన వీక్నెస్ ఉంటుంది.
చాలా త్వరగానే 104 103 ఫీవర్స్కి వెళ్ళిపోతుంది. దాహం ఉండదు, చలి వేస్తుంది, నీరసం, విపరీతమైన నీరసం ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయి జెల్సీమియంలో. సో జెల్సీమియం ఈజ్ అన్ ఆప్షన్ వెన్ థర్స్ట్ ఈజ్ నాట్ దేర్. సో దాహం లేనప్పుడు ఆ ఆప్షన్ కరెక్ట్గా మనకి సూట్ అవుతుందండి. కానీ ఇక్కడ దాహం ఉంది, అది ఆ, అది కూడా ఒక టిపికల్గా మనకి చూపించినట్టుగా ఉంది కదా. సో అందుకని గురువుగారు కూడా నేను మాట్లాడినప్పుడు జెల్సీమి వేస్తారా అని అడిగారు. అవునండి, అరగంట క్రితం వేస్తాంట. సరే అయితే ఊరుకున్నాం. ఎందుకంటే మనకి తెలిసిపోయింది మనం ఇప్పుడు వెంటనే మందు వేయడానికి లేదు అనేసి. సో ఆ రోజు గడిచిపోయిందండి. సరే మీరు వాటర్ డోస్ వేసుకోండి, మందు వేసుకున్నారు కదా అని చెప్పి మనం వచ్చేసాము. తర్వాత రోజు మళ్ళీ సాయంత్రం వెళ్ళాం. ఈరోజు ఈవెంట్స్ చూసాము. సో ఇక్కడ వరకు ఓకే కదా సార్ మీకు? హలో, ఓకేనండి. రైట్. సో ఈరోజు ఈవెంట్ ఏంటంటే ఈరోజు సాయంత్రం మళ్ళీ వెళ్ళాం. ఈరోజు ఏంటంటే తర్వాత రోజు వెళ్ళేసరికి ఫీవర్స్, ఒక రోజు నిద్ర పట్టింది, అంతకుముందు నిద్ర కూడా లేదు సరిగ్గా. నిద్ర పట్టింది, నిద్రపోయారు. కానీ జ్వరాలు ఏం పెద్దగా మార్పు ఏం లేదు. లెఫ్ట్ సైడ్ హెడేక్ కాస్త రైట్ సైడ్ వచ్చింది. దగ్గుంది, చలి అలాగే ఉంది. ఏమైనా చిన్న ఇంప్రూవ్మెంట్ వచ్చి ఉంటుందేమో. దాహం అలాగే ఉంది. ఇంకేం పెద్దగా నోటిసబుల్ చేంజెస్ ఏం లేవు. దగ్గుతో పాటు అప్పుడప్పుడు చెస్ట్ పెయిన్ వస్తుంది. ఆమె జనరల్గానే హార్ట్ కంప్లైంట్ వల్ల ఆవిడకు ఉండడం వల్ల మధ్య మధ్యలో ఆవిడ క్రెటగస్ వేసుకుంటున్నారనమాట. నైట్ మధ్యలో 2 3 సార్లు అలాగా చెస్ట్ పెయిన్ అనిపిస్తే క్రెటగస్ వేసుకుంటే ఆవిడ కొంచెం రిలీఫ్ వస్తుంది. ఇప్పుడు సేమ్ స్టోరీ, ఎడిషన్ టు దట్ ఈస్ ఎనీ చేంజెస్ ఏంట్రా అంటే ఒక స్లీప్ వచ్చింది, కొంచెం స్లీప్ వచ్చింది ఆ రోజు రాత్రికి మాత్రం. ఫీవర్స్లో ఏం చేంజ్ లేదు. తలనొప్పి లెఫ్ట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్ వచ్చింది. దాహం యాజ్ ఇట్ ఈస్ సేమ్, మిగతా అన్ని సేమ్. సో ఇప్పుడు ఫస్ట్ రోజు నేను వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయని పాయింట్స్, సెకండ్ రోజు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పల్స్ చూస్తే చాలా వీక్గా ఉంది. ఆమెకి 104 ఫీవర్ ఉంటే జనరల్గా మనకి ఎంత ఉండాలంటే ఒక 126 అరౌండ్ ఉండాలి. 104 ఫీవర్ అంటే పల్స్. 72 అనేది నార్మల్ పల్స్. ఇంత టెంపరేచర్ ఉన్నందుకు ఆవిడకి ఎంత ఉండాలి? అరౌండ్ 120 160 ఉండాలి. కానీ ఆమెకు వచ్చింది 82 83 అలా ఉంది పల్స్. సో ఒక పాయింట్ ఎక్స్ట్రా యాడ్ అయింది ఏంటి? రిలేటివ్ బ్రెడీకార్డియా. అంటే రిలేటివ్గా బ్రాడీకార్డియా. రిలేటివ్గా తక్కువగా, బ్రాడీకార్డియా అంటే తక్కువగా కొట్టుకోవడం, హార్ట్ తక్కువ సార్లు కొట్టుకోవడం. టాకీకార్డియా అంటే ఎక్కువ సార్లు కొట్టుకోవడం. నార్మల్గా ఒక యావరేజ్గా ఒక మిడిల్ ఏజ్ పీపుల్కి 72 టైమ్స్, 72 సార్లు కొట్టుకోవాలి. జ్వరంతో ఉన్న రిలేషన్ ఏంటంటే జ్వరం 1 డిగ్రీ పెరిగితే గుండె ఇంకో 10 సార్లు కొట్టుకోవాలి. పల్స్ రేట్, మన పల్స్ రేట్ ఏంటి? 10 సార్లు ఎక్స్ట్రా కొట్టుకుంటుంది అనమాట, ఫాస్ట్గా కొట్టుకుంటుంది. 2 డిగ్రీలు పెడితే 20 సార్లు ఎక్స్ట్రా కొట్టుకుంటుంది. సో 0.1 డిగ్రీ పెరిగింది అనుకోండి, 1 డిగ్రీ పెరుగుతుంది, ఒక బీట్ పెరుగుతుంది అనమాట. అలాగే ద కోరిలేషన్ ఈస్ 1:10. 1 డిగ్రీ ఫారెన్హీట్ పెరిగితే ఇక్కడ 10 బీట్స్ పర్ మినిట్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ కోరిలేషన్ ఈ కేసులో మిస్ అయింది. సార్ దీంతో ఇది పాటు ఈ పల్స్ మనం చూసేటప్పుడు ఆ టైం చూసుకొని 1 మినిట్ స్పాన్ లో అక్కడ ఆ కమ్ము పెట్టి చూస్తామేనా సార్, ఇంకేమైనా ప్రొసీజరా? అదే ప్రొసీజర్ సార్, అదే బెస్ట్ ప్రొసీజర్. 15 సెకండ్స్ చూడడం, 30 సెకండ్స్ చూడడం అనేది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ ఓకే. కాదు. కంప్లీట్గా 1 మినిటే చూడాలి. అది హార్ట్ స్టెప్ పెట్టి చూసినా సరే, చేతిని పల్స్ పట్టుకొని చూసుకున్నా సరే, రెస్పిరేటరీ సౌండ్స్ నోచుకున్నా సరే, ఎప్పుడు ఏంటంటే గ్రాండ్ రూల్, నిమిషం నిమిషం అంటే నిమిషం చూడాల్సిందే. నేను ఓకే. బిజీగా ఉన్నాను, నాకు పావు నిమిషం చూస్తే చాలు అని దాన్ని ఇంటూ 4 చేసేస్తాను కదా అంటే
అవును అవును. అవుతుంది. సో థ్యాంక్ యూ. ఇలా జరిగిందనమాట ఇక్కడ. సో ఇప్పుడు నాకు ఎక్స్ట్రా పాయింట్ ఏమర్థమైంది, ఒకటి రిలేటివ్ బ్రడీకార్డియా. ఇది టిపికల్గా టైఫాయిడ్ ఫీవర్స్లో చాలా ప్రామినెంట్గా ఉంటుంది. టైఫాయిడ్ ఫీవర్కి క్లినికల్ సిమ్టమ్ అన్నమాట ఇది. అంటే ఒక గ్రాండ్ కీనోట్ ఫర్ టైఫాయిడ్ ఫీవర్ అంటే రిలేటివ్ బ్రడీకార్డియా. జనరల్గా టైఫాయిడ్ ఫీవర్ అని మనకు అర్థమైపోయింది ఈ కేసు ఇప్పుడు. ఎటువైపు వెళ్తుంది, టైఫాయిడ్ ఫీవర్లోకి వెళ్తుంది అని మనకు అర్థమైపోయింది. సో ఇలాగా వెళ్తుందంటే జనరల్గా మనం ఇలా ఫీవర్స్ ఉన్నాయి, చలి జ్వరాలు ఉన్నాయి, ఇన్ని రోజులు అయిపోయిందంటే జనరల్గా మనం ఆలోచించాల్సిన కండిషన్ డ్రగ్స్ ఎలాంటివి అంటే లైకోపోడియము, పైరోజనము, బ్యాప్టీషియా, ఇంకా ఇలాంటి డ్రగ్స్ ఏవైనా ఉంటే అలాంటి డ్రగ్స్ అన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. సో టైఫాయిడ్కి టిపికల్గా టైఫాయిడ్ ప్రామినెంట్గా ఇండికేట్ అయ్యే రెమెడీస్ దట్టు విత్ రిలేటివ్ బ్రెడికార్డియా. ఈ రిలేటివ్ బ్రెడికార్డియా అనేది బ్యాప్టీషియా, పైరోజనం వీటిలో చాలా ప్రామినెంట్గా ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఒక ఐడియా ఏంటంటే ఇది. బట్ నాకేంటంటే ఒకవైపు ఇది అనిపిస్తున్నా సరే గురువు గారితో మాట్లాడేటప్పుడు మాత్రం నాకు పక్క నుంచి ఎందుకు ఇంత ప్రామినెంట్గా మెంటల్స్ ఉన్నాయి కదా, వై నాట్ వీ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ దిస్ అని నాకు అనిపిస్తూ ఆర్స్నిక్ వేద్దామా, చైనా ఆర్స్ వేద్దామా, లేదంటే హయోసామస్ వేద్దామా, బికాస్ దే ఆర్ ఆల్ హ్యావింగ్ దిస్ సిమ్టమ్స్ అన్నమాట. సో ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ మాట్లాడుతున్నాము. మాట్లాడుతూ ఉంటే ఆయనను మ్, పై రోజు నువ్వు 200 వేయమన్నారు. పై రోజు నువ్వు 200 వేసాం. వేసిన తర్వాత ఫస్ట్ రోజు మనకేమీ మార్పు రాలేదు పెద్దగా ఫీవర్స్లో. నిద్ర అయితే పట్టింది, చలి కొంచెం తగ్గింది. టెంపరేచర్స్ 104కి వెళ్ళేవి కాస్త 102. ఈరోజు రోజంతట్లో మ్యాక్సిమం టెంపరేచర్ ఏంటంటే 102. ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ 2 రోజుల్లో సాయంత్రం పూటలే జ్వరం వస్తుంది, ఉదయం పూట రావట్లే. పొద్దున్న నుంచి 12, 11 వరకు టెంపరేచర్ ఏమి ఉండదు. సాయంత్రం పూటకు వచ్చేసరికి టెంపరేచర్ మెల్లగా పెరుగుతూ 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 సాయంత్రం 5, 6 నుంచి విపరీతంగా ఉంటుంది. 10 గంటలకి బాగా 10 గంటల వరకు బాగా టెంపరేచర్ ఉంటుంది అనమాట. సో ఇది ఇలా జరుగుతుంది. ఆ, పై రోజు నువ్వు 200 వేసాము. వేసిన తర్వాత ఓ 2 రోజులు గడిచింది. సో రోజు చూస్తున్నాం, మరి ఎలాగో వేసాం కదా, దాని ఎఫెక్ట్ దానికి ఉంటుంది కదా అని చెప్పి 2, 3 రోజులు చూస్తున్నాము. ఇలాగే నోటీస్ చేస్తున్నాం కండిషన్స్ని. 2, 3 రోజులు అయిపోతుంది, మళ్ళీ పూర్తిగా తగ్గలే. కొన్ని పై రోజు 200 వేసాం కదా, తగ్గాలి కదా అంటే తగ్గట్లా. ఆ 101, 102 దగ్గరే ఉంటుంది. సాయంత్రం పూటే పెరుగుతుంది. ఇది మళ్ళీ అబ్జర్వ్ చేసాం. సరే, మరి డోసేజ్ సరిపోలేదేమో అని చెప్పి ఇంకా పై రోజున వన్నం వేసాము. వన్నం వేసిన తర్వాత ఈసారి ఇంకాస్త బాగా తగ్గింది. ఒక రోజు నార్మల్ టచ్ అయింది. అంటే అప్పటి వరకు ఆవిడకి నార్మల్ అయితే టచ్ అవ్వలే. సో మార్నింగ్ 11కి ఎంతకో నార్మల్ టచ్ అయింది. తర్వాత మళ్ళీ 12 నుంచి 1 o'clock నుంచి మళ్ళీ 99, 99.2, మళ్ళీ మ్యాక్సిమం టెంపరేచర్ ఈసారి 100, 100.3. చలి కూడా చాలా వరకు తగ్గింది. అయితే మేమంతా సంతోషపడ్డాం. ఆహా, పోన్లే రికవర్ అవుతున్నారు, ఆహా, ఇంకా 2 రోజుల్లో తగ్గిపోతుంది అనేసి అనుకున్నాము. సో పై రోజున వన్నం వేసి 2 days అయింది. టెంపరేచర్స్ తగ్గట్లేదు, పూర్తిగా నార్మల్ రావట్లేదు. ఈ లోపల ఏంటంటే మెల్లమెల్లగా ఏంటంటే దగ్గు విపరీతంగా పెరిగిపోతుంది. దగ్గు ఏంటంటే కోరింత దగ్గులా వచ్చేసింది. దగ్గు ఆ, అసలు గుక్క తిప్పుకోనివ్వకుండా ఉంటుంది. రాత్రంతా ఇంకా పడుకోనివ్వట్ల. లయింగ్ అగ్రవేషన్ అన్నమాట. పడుకుంటే మధ్యాహ్నం పడుకున్నా రాత్రి పడుకున్నా అలా చారబడ్డామా దగ్గు వచ్చేసినట్టే. ఊపిరాడినంతగా దగ్గుతుంది. దగ్గు కూడా పొడి దగ్గే, బాగా దగ్గిన తర్వాత కొంచెం తెక్కుగా ఒక ఆ, తెల్లగా ముద్దలాగా మనకి ఆ కఫం పడుతుంది అనమాట. సో 2 రోజులు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఫీవర్స్ పెరిగినాయి. మళ్ళీ 104, 105కి వచ్చేస్తున్నాయి. ఇదేమిట్రా ఇప్పటి వరకు బాగుంది అనుకుంటే మళ్ళీ మొదలైంది.
సరే ఇప్పుడు ఏం చేయాలి అనేసి మళ్ళీ ఆలోచిస్తుంటే అప్పుడు ఫోర్త్ డే ఆర్ ఫిఫ్త్ డే చూసి లాభం లేదనేసి గురువు గారు ఏంటంటే టెనం వేశారు. కానీ నా మైండ్లో ఏంటంటే ఇక్కడ జెల్సీమియంలో మళ్ళీ జెల్సీమియం ఏమైనా ఇండికేట్ అవుతుందేమో. థర్స్ట్ తగ్గింది ఇప్పుడు, చలి విపరీతంగా ఉండడం తగ్గింది. నెర్వస్ ఫీవర్ విత్ నెర్వస్ సిమ్టమ్స్ అని ఒకటి ఉంది, ఒక పాయింట్. అలాగే కాఫ్ లయింగ్ అగ్రవేషన్ ఉంది. ఇంకా చిల్లీనెస్ అంత ప్రామినెంట్గా ఉండడం ఉంది. థర్స్ట్ అన్నది ఇప్పుడు కొంచెం నార్మల్ అయింది. అంతకుముందు అసలు థర్స్ట్ విపరీతమైన దాహం ఆర్చుకుపోవడం ఉండేది. సో ఇంకా జెల్సీమియం ఇండికేట్ అవుద్దా, లేదా హయోసామస్, ఈ కాఫ్ లయింగ్ అగ్రవేషన్ కదా, హయోసామస్ వేద్దామా లేదా ఆర్సనిక్ వేద్దామా, ఈ ఆలోచన ఇంకా ఉంది నా మైండ్లో. బట్ పై రోజున 10 వేసాము. వేసిన తర్వాత ఫస్ట్ రోజు ఏం మార్పు రాలే. సెకండ్ డే మెల్లగా కొంచెం రిలీఫ్ వస్తుంది. కాఫ్లో మాత్రం మార్పు ఏం రావట్లే. ఇప్పటి వరకు మనకి ఫస్ట్ మనకు వచ్చిన సిమ్టమ్స్ ఏంటంటే హెడేకు, చిల్లీనెస్, దాహం. ఇవి ప్రామినెంట్గా ఉండేవి. నీరసం ఎలాగో ఉంటుంది ఆవిడకు మామూలుగానే. సో ఇవి ప్రామినెంట్గా ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఇవి మెల్లగా కొంత రిలీఫ్ వచ్చాయి. పై రోజున వేసిన తర్వాత 200 1M వెళ్ళిన తర్వాత కొంత రిలీఫ్ వచ్చినాయి. 10M వేసాం ఇప్పుడు. సో మళ్ళీ ఫస్ట్ రోజు ఏం పెద్దగా మార్పు రాలేదు. ఫీవర్స్ అలాగే ఉన్నాయి. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇప్పటి వరకు ఫీవర్స్ అయితే కామన్. రైట్. సో మళ్ళీ 10 వేసాం. ఫస్ట్ రోజు ఏం మార్పు రాలేదు. సెకండ్ డే చూసాం, మెల్లమెల్లగా కొంచెం టెంపరేచర్స్ ఒక సాయంత్రం 4-5 ఆ టైంకే వస్తున్నాయి. థర్డ్ డే చూసాం 4-5 ఆ టైంకి 99 అలా ఉంటుంది. పోన్లే 2 రోజుల్లో తగ్గిపోతుంది. మళ్ళీ ఫోర్త్ డేకి వచ్చేసరికి మళ్ళీ 11 o'clockకి 100 వచ్చేసింది. ఫోర్త్ డే ఆర్ ఫిఫ్త్ డే ఈ ఈవెంట్. సో పై రోజు మనం 10 వేసిన తర్వాత ఫస్ట్ రోజు పెద్దగా మార్పు రాలేదు. సెకండ్ డేకి 99కి వచ్చింది మ్యాక్సిమం టెంపరేచర్ ఆ రోజంతా. థర్డ్ డేకి వచ్చేసరికి 99, రాత్రి 10 గంటలకు 100. ఫోర్త్ డేకి వచ్చేసరికి మళ్ళీ 11 నుంచి మళ్ళీ 101, 102 మొదలైపోయింది. ఇంకా సివియర్గా ఉంది. ఇదేంట్రా తగ్గింది అనుకుంటే ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది. అప్పటికి 3వ వారంలో ఎంటర్ అయిపోయాం. ఈ లోపల ఆ, చెప్పడం మర్చిపోయాను మీకు, టైఫాయిడ్ బ్లడ్ టెస్ట్లు కూడా చేసాము. బ్లడ్ హెచ్బి బాగానే ఉంది, 11-12 ఉంది. టైఫాయిడ్ ఎంత ఉందంటే 1:160 ఉంది. O&H వైడాల్. నెక్స్ట్ ఈఎస్ఆర్ 70 ఉంది. సిఆర్పి 40 or 50 ఉంది. సో అన్ని బాగా రైజ్ అయ్యి ఉన్నాయి అనమాట. ఈవెన్ టోటల్ వైట్ బ్లడ్ సెల్స్ కూడా సమ్ 20,000 30,000 ఉన్నాయి అనమాట. చాలా ఎక్కువ ఉన్నాయి. ఇన్ఫెక్షన్ మార్కర్స్ అన్ని బాగా రైజ్ అయి ఉన్నాయి. యూరిన్ ఇన్ఫెక్షన్ ఏం లేదు. సో ఇక్కడ వరకు అది అన్నమాట స్టోరీ. సో ఇన్ సార్ బిట్వీన్ సార్ ఈ సార్ ఇక్కడ ఆ టెంపరేచర్ నార్మల్ ని టచ్ అవుతున్న సందర్భం కూడా జరిగింది కాబట్టి టైఫాయిడ్ అయ్యే అవకాశం లేదు కదా సార్. ఇది ఎప్పుడు జరిగిందంటే సార్, పై రోజున 200 వేసినప్పుడు ఒకసారి జరిగింది సార్. నార్మల్ ఆహా. తర్వాత ఉమ్. నుంచి అయితే సబ్ నార్మల్, లేదంటే 99 100 ఎక్కడ నార్మల్ టచ్ అవ్వాల. అది మందు ఓకే వేసిన తర్వాత నార్మల్ టచ్ అయింది తప్పించి మందుకు ముందుకు అది స్ట్రేట్. ఓకే. సో ఇక్కడ ఇలా జరిగింది అనమాట. ఇక్కడ వరకు మనకి ఫోర్త్ డే ఆర్ ఫిఫ్త్ డేకి వచ్చేసరికి మళ్ళీ మొదలు పెట్టింది, తిరగబెట్టింది. ఇప్పుడు ఉన్న ప్రామినెంట్ సిమ్టమ్స్ ఏంటి? ఒకటి యాంగ్జైటీ అబౌట్ సన్ ఇన్ లా. రెండోది నాకు ఎందుకు తగ్గట్లేదు, ఇంకా తగ్గట్లేదు, నేను చేసుకోలేకపోతున్నాను, నేను తినలేకపోతున్నాను, వాళ్ళకి చేయలేకపోతున్నాను, అక్కడికి వెళ్ళి నేను చూసుకోలేకపోతున్నాను. థర్డ్ వన్ ఈస్ కాఫ్. కాఫ్ లైక్ విపరీతమైన దగ్గు, కాఫ్. సో ఈ మధ్యలో మెఫైటిస్ 6 వేసాం, కొరాలియా 30 వేసాం కాఫ్ రిలీఫ్ కోసం, కానీ ఏమీ పని చేయలేదు. ఏమీ ఈవెన్ 1%, 2% కూడా కాఫ్స్లో రిలీఫ్ ఏం రావట్లే. సో కొరాలియం R30 ఎందుకు వేసామంటే అది కూడా హిస్టరికల్ కాఫ్స్లో బాగా పనిచేస్తుంది, ఊపింగ్ కాఫ్స్లో బాగా పనిచేస్తుంది. ఎందుకని ఇలా ఆలోచించాలంటే వెనకాతల మెంటల్ స్టేట్ బాగాలేదు కదా.
యాంగ్జైటీ విపరీతంగా ఉంది. మేబీ ఆ ఆస్పెక్ట్ వల్ల మనం ఇందాక కూడా మనం ముందు కూడా అనుకున్నాం హయోసామస్ అయి ఉండొచ్చా అనేసి కూడా. సో ఆ ఆస్పెక్ట్లో హిస్టరికల్ కాఫ్స్, కాఫ్ విత్ హిస్టరికల్ మేనిఫెస్టేషన్స్ ఇలాంటి వాటిలో కొరాలియం రూబ్రం కూడా పనిచేస్తుంది. ఆ ఉద్దేశంతో గురువుగారు కొరాలియం రూబ్రం 30 కూడా వేశారు, కానీ ఏమీ రిలీఫ్ రాలేదు. ఆ, తర్వాత మెఫైటిస్ 6 మీద అలా ఉంచాం, 3 టైమ్స్ ఏ డే అని ఉంచమన్నారు, అలా ఉంచాం అనమాట. సో ఇప్పుడు 10 ఎంఏసి 5 డేస్ అయింది, ఇంకా తగ్గలేదు. సో 10 ఎంఏసి 5 డేస్ అయిపోతే 1 ఎంకి 3 4 రోజులు, 9 రోజులు, మళ్ళీ 200కో 2 రోజులు, జెల్సీమియంకో 2 రోజులు. సో ఆల్మోస్ట్ మనం చూస్తుండగానే 10 11 రోజులు అయిపోయింది. అప్పటికి 2 వీక్స్ నుంచి ఫీవర్స్. ఇప్పటికి ఎన్ని 4th వీక్ వచ్చేసింది. జనరల్గా టైఫాయిడ్ ఫీవర్స్ ప్రాపర్గా మెడికేషన్ చేయకపోతే 3వ వారం నుంచి ర్యాష్ వచ్చేస్తుంది. నెక్స్ట్ పేగులు ఆ, పుళ్ళు పడేసి రక్తం పడిపోవడం, కానీ చీము విరేచనాలు, రక్త విరేచనాలు, ఇలా చాలా సివియర్ కండిషన్స్లోకి వెళ్ళిపోతాయి. ఇంకా కోమాలోకి వెళ్ళిపోవడం, బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. మనకేంటంటే మనం హోమియోపతిలో ఉండడం, హోమియోపతి మందులు వాడుతుండడం వల్ల ఆ స్టేజెస్ ఆఫ్ ఎక్స్టెన్షన్కి వెళ్ళలేదు, ప్రోగ్రెస్ అవ్వలేదు డిసీజు. బట్ అలా అని పూర్తిగా క్యూర్ అవ్వలేదు. అర్థం అవుతున్నదా సార్? ఆర్ యు ఆల్ విత్ మీ? అర్థమైంది సార్, అర్థమైంది సార్. ఇప్పుడు రైట్ సార్. సో ఇక్కడ వరకు జరిగింది. ఇప్పుడు నా మైండ్లో ఎలా ఉందంటే, మ్, నాకు ఇంకో డోస్ 10 ఎంఎస్ వేద్దామా, లేదా జెల్సీ మేము ఇంకోసారి వేద్దామా, లేదంటే ఆర్సనిక్ వేద్దామా, హైసెన్స్, ఇలా చాలా ఆలోచనలు వచ్చాయి నాకు. ఆ, ఎందుకంటే ఇప్పటికి చాలా రోజులు అయిపోయింది ఆవిడకి, ఆవిడ ఇబ్బంది పడుతున్నారు, అస్సలు పడుకోలేకపోతున్నారు. నాకైతే ఒక స్టేజ్లో హైసామస్ కానీ ఆ, ఆ, పై రోజు మేము ఇంకోసారి రిపీట్ చేయడానికి కానీ మైండ్స్ చాలా బాగా పీకేసింది అనమాట. సో మళ్ళీ మాట్లాడి డిస్కస్ చేసాం. అప్పుడు మళ్ళీ ఆయన ట్యూబర్కులం 200 వేయమన్నారు ఒక డోసు. ట్యూబర్కులం 200 ఈసారి వేసిన తర్వాత కాఫ్ కొంచెం తగ్గింది, నిద్ర పట్టింది ఒక రోజు. మరుసటి రోజు మళ్ళీ కాఫ్ పెరిగింది, టెంపరేచర్స్ అంత ఉధృతం తగ్గింది. మళ్ళీ 3 డేస్ అయింది. 3 డేస్ అయిన తర్వాత ఇంకా పూర్తిగా నార్మల్కి రావట్లేదు, ఇంకా 99లే ఉంటుంది. 4th డేకి వచ్చేసరికి 100.3 ఈసారి, మళ్ళీ 10 o'clockకి. ఇదేమిట్రా అని చెప్పి మళ్ళీ ట్యూబర్కులం 200 ఇంకో డోస్ రిపీట్ చేశాము. రిపీట్ చేసిన తర్వాత కాఫ్ చాలా వరకు బెటర్ అయింది. ఫీవర్స్ కూడా నార్మల్కి వచ్చాయి, అంటే 99 అలా ఉంటుంది రోజంతా. ఒకరోజు సెకండ్ డే కూడా అలాగే ఉంది, మధ్యలో నార్మల్స్ టచ్ అయినాయి. సో ఇంకా 3rd డే తర్వాత వాళ్ళు ఇంకా వాళ్ళ అల్లుడి గారి దగ్గరికి వెళ్ళిపోయారు అనమాట. అక్కడ కూడా 2 3 డేస్ పాటు ఇప్పటికీ మానిటరింగ్లు చేస్తున్నాము. కాఫ్ లేదు, చలి లేదు, నీరసం అయితే ఉంది, అది కామన్గా ఆమెకు ఉన్నదే. ఫీవర్ లేదు, ఏమి ఇంకే కంప్లైంట్స్, దాహం అలాగా ఓ, ఆర్చుకుపోయేంత దాహం కూడా లేదు. సో ఇది అంటే ఒక 2 to 3 వీక్స్ పట్టిందన్నమాట ఈ కేసులో. ఆ, ఈ కేసు ఎందుకు షేర్ చేశానంటే, నార్మల్గా మనం ఆలోచించినప్పుడు చాలా డ్రగ్స్ వచ్చేస్తే చాలా రిపీట్ చేస్తాం. కానీ నేను గురువు గారితో మాట్లాడుతూ ఉండడం నేను నేర్చుకున్నది ఏంటంటే, ఈ కేసులో ఫస్ట్ ఫస్ట్ మనం ఆర్సనిక్ వేయాలనిపించింది జెల్సిన్ తర్వాత. యాక్చువల్ టిపికల్గా ఉంది కదా, కానీ పెథాలజీ క్లినికల్ కండిషన్ టైఫాయిడ్ ప్రామినెంట్గా ఉంది, విపరీతమైన చిల్స్ ఉన్నాయి. కాబట్టి ఆ క్లినికల్ పెథాలజీ కోరిలేషన్తో పైరోజనంతో స్టార్ట్ చేశారు ఆయన. అదొక బ్యూటిఫుల్ మాస్టర్ స్ట్రోక్ అనమాట. మనం ఆర్సనిక్తో కూడా వేసుకుంటూ వెళ్ళొచ్చు, బికాజ్ ఆ యాంగ్జైటీ ఉంది, థర్స్ట్ అలా టిపికల్గా ఉంది. బట్ ఆర్సనిక్కి జనరల్గా క్రానిక్గా పనిచేస్తుంది పైరోజనం, అలాంటి ఫీవర్స్లో కూడా. సార్ ఈ పైరోజనంకి మన పల్సు, టెంపరేచర్ మిస్ మ్యాచ్ అనేది మంచి క్లాసికల్ సిమ్టమ్ కదా సార్? అవునవునవును. ఉమ్. ఓకే. అదే సార్, ఆ పాయింట్స్ బేస్ చేసుకుని ఆయన డైరెక్ట్ ఆర్సనిక్లో ఆ పాయింట్ ఉండదు. బ్యాప్టిషియా వేయచ్చు ఆయన వేయాలనుకుంటే. ఆ, ఆ, అంటే యాజ్ ఐ హ్యావ్ సెడ్, నేను అక్కడ ఎదురుగా ఉన్నాను కదా, నాకు ఎంతసేపు ఏంటంటే
ఎందుకు ఈ మైండ్ అబ్స్ట్రక్ట్ చేస్తుందేమో, మైండ్ వల్ల తగ్గట్లేదేమో, మైండ్ కూడా కలిపి మనం వేయొచ్చు కదా అన్న ఆలోచన కూడా ఉంది. సో ఐ వాజ్ మోర్ ఆఫ్ ఆర్సనిక్ దాన్ పైరోజనం. బట్ మీరు అన్నట్టు ఈవెన్ తో పైరోజనం ఇస్ అంటే అది నా ఉద్దేశంలో రాంగ్ అని కాదు. నా ఆలోచన ఇది ఎలా ఉందని నేను షేర్ చేసుకుంటున్నాను. ఆ టైంలో ఎలా ఉంటుందంటే ఎదురుగా ఉన్నప్పుడు కొంచెం అటు ఇటు బ్యాలెన్స్ తప్పుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్గా అదే మెడిసిన్ కరెక్ట్ అని మనం చెప్పలేం. 2-3 పాయింట్ ఆఫ్ వ్యూస్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఆయన పైరోజనంతో వెళ్ళారనమాట. అట్మోస్ట్ ఆఫ్ కోర్స్ పైరోజనం ఈజ్ ఇండికేటెడ్ రెమెడీ రిలేటివ్ బ్రెడికార్డియా, అది ప్రామినెంట్. ఈవెన్ ఇంకా చెప్పాలంటే దీనికి రివర్స్ కూడా ఉంటుంది పైరోజనంలో. టెంపరేచర్ కన్నా పల్స్ ఎక్కువగా ఉన్నా, ఎక్కువ కొట్టేసుకున్నా సరే పైరోజనం ఇండికేట్ అవుతుంది. సో దాని రివర్స్ కూడా, ఆపోజిట్ కూడా పైరోజనం తాలూకా యాక్షన్లో ఉంటుంది. సో పైరోజనంతో అలా నేర్చుకోండి. నెక్స్ట్ వెయిటింగ్ ఫర్ ద రెమెడీ టు యాక్ట్. ఇంకొక పాయింట్ నేను ఏం అర్థం చేసుకుని, జనరల్గా మేము ఏంటంటే ఒక 1 అవర్ తర్వాత ఫీవర్ 101 ఉంది కదా ఏమైపోతాడు అని చెప్పి మందు వేసి 1 అవర్లోనే వాటర్ డోస్ స్టార్ట్ చేసామని చెప్పేస్తాం. ఆయన చాలా స్ట్రిక్ట్గా 2-3 అవర్స్ వరకు ఏ మందు వేయొద్దని చెప్పను. వాటర్ డోసు 2-3 అవర్స్ తర్వాత వాటర్ డోస్ వేయమని చెప్పు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పేవారు. అది కూడా 101 ఉన్నా సరే 3 అవర్స్కో 4 అవర్స్కో అలా వేయమని చెప్పారు. జనరల్గా మాకున్న ఇదేంటంటే 101 ఉందంటే 1 అవర్కి ఒకసారి వేసేయాలి, 2 స్పూన్స్ చొప్పున వేయాలి, 3 స్పూన్స్ చొప్పున ఇలా. మనం ఎంతసేపు ఏంటంటే వీఆర్ సింపథెటిక్ విత్ ది పేషెంట్, వీఆర్ ఇన్ సమ్ వే ప్రిజుడైస్ అయిపోతాం. వాడికి ఏమైపోతుందో అని ఆతృత వాళ్ళకి ఉంటుంది, పేషెంట్కి మంచి చేయాలని మనకే ఉంటుంది. మనం ఏంటంటే కొంచెం బెండ్ అయిపోతాం ఈ విషయాల్లో. కొంచెం ఎక్కువ రిపీట్ చేస్తే బాగుంటుందేమో, కొంచెం ఫాస్ట్గా డోసేజ్ ఇస్తే బాగుంటుందేమో, కొంచెం త్వరగా రిలీఫ్ వస్తే బాగుంటుందేమో అనేసి. బట్ వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా ఆర్నాన్ ప్రిన్సిపల్స్ ప్రకారంగానే ఎంత కమాండింగ్గా మందు మీద నిలబడి ఉంటారన్నది నాకు ఇక్కడ అర్థమైందండి. ఆ, ఈ కేసు ఎందుకు షేర్ చేస్తున్నాడు ఈ పాయింట్స్ కోసమే నేను, అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద రెమెడీ, వై దే ఆర్, హౌ దే ఆర్ లుకింగ్ అన్నది తెలుసుకోవడానికి కోసం అని చెప్పి ఈ కేసు షేర్ చేస్తున్నాను. సో పై రోజున వేసాము, రిలీఫ్ వస్తుంది, మళ్ళీ పెరుగుతుంది. 1 వేసాము, మళ్ళీ 2 రోజులు తగ్గి మళ్ళీ వచ్చింది. అప్పుడు కూడా మళ్ళీ నేను స్టిల్ జెల్సీమియం వేయచ్చా, హయోసామస్ వేయచ్చా, బికాస్ ఆర్ఫ్నిక్ ఇలా ఆలోచిస్తూ ఉన్నది నా ఆలోచన పై రోజున. ఎందుకంటే ఈవినింగ్ టెంపరేచర్స్ ఉందని లైకోపోడియం అనిపించింది. బట్ 4-5 తర్వాత టెంపరేచర్స్ పెరుగుతున్నాయి ఈ కేసులో. సో లైకోపోడియం వేయొచ్చు కదా, ఎందుకంటే పై రోజున 1 వేసాము, తగ్గలేదు, ఇంకా పూర్తిగా నార్మల్ రాదు కదా. కానీ లైకోపోడియం కన్నా పై రోజున ఈజ్ ఎ నోసోడ్, ఇంకాస్త డీప్ యాక్టింగ్ రెమెడీ కదా. సో జెల్సీమియం తర్వాత లైకోపోడియం వేస్తే ఓకే ఫైన్, లేదా ఏ బ్యాక్టీరియాలో లేదంటే ఏ బ్యాసిలం తర్వాత లైకోపోడియం వేయడం ఈజ్ ఫైన్. బట్ ఆల్రెడీ వీ హ్యావ్ గాన్ టు డీపర్ యాక్టింగ్ పైరోజనం లాంటి రెమెడీకి వెళ్ళాం. సో లైకోపోడియం వేయచ్చా వేయకూడదా అన్నది కూడా ఒక ఆలోచన వచ్చింది. సో అక్కడ కూడా మళ్ళీ కౌంటర్ చేసుకుంటూ పైరోజనం మోర్ డీపర్ కాబట్టి అవసరం లేదు, దీంతోనే పని చేస్తుంది. ఎందుకంటే 1 or 2 days అది టెంపరేచర్స్ కూడా తగ్గినాయి, జనరల్ స్టేట్ కూడా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో మళ్ళీ కాకపోతే గ్యాప్ ఎక్కువ అవడం వల్ల మళ్ళీ 104, 105 ఫీవర్స్ వచ్చేయడంతో 10mకి వెళ్ళాము ఈసారి. సో 10m వేయడం జరిగింది. 10m వేసిన తర్వాత కూడా మళ్ళీ 4-5 days అయిపోయింది, పూర్తిగా తగ్గట్లే. సో ఇప్పుడు మళ్ళీ నాకు ఏమిటి ఈ యాంగ్జైటీ వల్ల, ఈ మైండ్ సిమ్టమ్స్ వల్లే తగ్గట్లేదేమో అని చెప్పి నాకు హైసెన్స్ వేయాలనిపించింది, ఆర్స్నిక్ వేయాలనిపించింది, లేదా ఇంకేదైనా డ్రగ్స్ వేయాలా అని కూడా అనిపించింది. కానీ అప్పటికంతా అంటే మొదట్లో ఆ యాంగ్జైటీ ఉంది, ఆ తర్వాత మెల్లమెల్లగా ఆవిడకి కూడా తగ్గింది. ఆయనకి ఈ మధ్యకాలంలో కొంచెం రిలీఫ్ కూడా ఉంది ఆయనకి కంప్లైంట్స్లో. కాబట్టి ఈవిడికి అంత యాంగ్జైటీ ఇప్పుడున్న టొటాలిటీలో ఏంటంటే, ఒకటి ఫీవరు, ఈవినింగ్ రేంజ్ ఆఫ్ టెంపరేచరు, నెక్స్ట్ కాఫ్ లయింగ్ డౌన్. సో ఈ ఆస్పెక్ట్స్లో మనం జనరల్గా ఇంకేవో డ్రగ్స్ వేస్తాం, మధ్యలో కొరాలియం వేసాం, మధ్యలో ఇంకేమైనా డ్రగ్స్ మారిపోతూ ఉంటాం ఇంకా అలా అలా. బట్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇండికేటెడ్ రెమెడీ
ఫెయిల్స్ టు సస్టైన్ యాక్షన్. ఇలాంటి వాటిలో ఇంటర్ కరెంట్గా ఆ మయాజ్మాటిక్ నేచర్ తగ్గించడానికి మనం ఏదైనా మెడిసిన్ వేయాలి. ఈవెన్తో పైరోజనం ఈజ్ ఇండికేటెడ్, రిలేటివ్ బ్రెడీకడి అన్ని టిపికల్గా ఉన్నాయి. చలి తగ్గింది, దాహం తగ్గింది, అన్నీ తగ్గినాయి. బట్ దగ్గుతో పాటు ఉన్న ఫీవర్తో పాటు ఉన్న దగ్గు రిమైన్ అయిపోయింది, అలా ఉండిపోయింది, పూర్తిగా క్లియర్ అవ్వలేదు. నెక్స్ట్ కాఫ్ సివియర్ అయిపోయింది. సో కాఫ్ అగ్రవేటెడ్ ఆఫ్టర్ ఫీవర్, కాఫ్ ఇంక్రీజ్డ్ విత్ ఫీవర్, కాఫ్ అగ్రవేటెడ్ అండ్ కాఫ్ రిమైన్డ్ ఆఫ్టర్ ఫీవర్. ఇది జనరల్గా సల్ఫరు లేదంటే యాంటీ సోరిక్ రెమెడీస్ కానీ యాంటీ ట్యూబర్కులర్ యాంటీ మయాజ్మేటిక్ రెమెడీస్ అన్నిటిలో కూడా ఆ ఇండికేషన్స్ ఉంటాయి. సీక్వెలే ఆర్ డిలేడ్ కన్వాల్జన్స్, సీక్వెలే ఆఫ్టర్ ఫీవర్ అనేసి. సో ఈ పాయింట్ని బేస్ చేసుకుని కాఫ్, ఈవినింగ్ టెంపరేచర్ రైస్, ఈ పాయింట్స్ అనేది ట్యూబర్కులం వేశారు. అదొక మాస్టర్ స్ట్రోక్ అన్నమాట ఈ కేసులో. సో మనకి మందు ఇండికేటర్ రెమెడీ వేయడమే కాదు, అవి తగ్గకపోతే నెక్స్ట్ ఏ రెమెడీ వేయాలి, ఫాలో అప్ ఏ రెమెడీ వేయాలి అన్నది కూడా చాలా అద్భుతంగా ఆ కేసులో నాకు అనిపించింది, నాకు తెలిసింది. సో ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ అది కూడా ట్యూబర్కులం టారిక్ ఫీచర్. ట్యూబర్కులోసిస్లో మనకి టిపికల్గా ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్, స్వెట్స్, ఈవినింగ్ స్వెట్స్ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ దాంతోపాటు అసోసియేటెడ్ సిమ్టమ్ ఏంటి, కాఫ్. ఏదో స్కిన్ కంప్లైంట్స్ అనో లేదంటే డైజెషన్ కంప్లైంట్స్ కాదు, టిపికల్గా కాఫ్, ఈవినింగ్ టెంపరేచర్ రెండు కూడా మనకి దేన్ని ఇండికేట్ చేస్తుంది, ట్యూబర్కులర్ మయాజం, ట్యూబర్కులర్ యాంటీ ట్యూబర్కులర్ మయాజం అయిన ట్యూబర్కులం రెమెడీకి ఇండికేట్ చేస్తుంది. ఆ పాయింట్ ఆయన చక్కగా పట్టుకొని, అంటే ఆయనకి మనం చక్కగా చూశారు, బాగా చూశారని చెప్పకూడదు, ఆయన ఎప్పుడు బాగానే చూస్తారు, అంటే మనకి అనిపించింది చెప్తున్నాను అనమాట. సో ట్యూబర్కులం 200 వేసేసరికి మాస్టర్ స్ట్రోక్ బాగా రిలీఫ్ వచ్చింది. బట్ ఇందాక మనం చెప్పుకున్నట్టు మయాజ్మెటిక్, నెక్స్ట్ మెంటల్గా అబ్స్టెకల్స్, ఆమెకి యాంగ్జైటీ ఆ ఆస్పెక్ట్స్ ఉండడం వల్ల ఈ పైరోజనంతో కానీ ట్యూబర్కులంతో కానీ సింగిల్ డోసెస్తో తగ్గలేదు. బికాజ్ అక్కడ అబ్స్టెకల్స్ మోర్ కాబట్టి రిపిటేషన్ ఆఫ్ డోసెస్ కానీ చేంజ్ ఆఫ్ రెమెడీ కానీ అవసరమైంది ఇక్కడ. సో ట్యూబర్కులం 200 సెకండ్ డోస్ తర్వాత ఆల్మోస్ట్ 98% తగ్గిపోయింది. ఒక 2-3 డేస్ 98, 99, 99.2 ఉండేది. తర్వాత కూడా అది నార్మల్ అయిపోయింది. ఇప్పటికీ ఫాలోఅప్లో ఉన్నాం. సో దిస్ వాజ్ ఆల్ ఐ వాంట్ టు షేర్. అంటే ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది, నా ఎక్స్పీరియన్స్ విత్ మాస్టర్స్, లెర్నింగ్ విత్ మాస్టర్స్ అని నాకు అనిపించింది అనమాట. సో మీ ఐడియాస్ ఏవైనా? హలో, మీ డౌట్స్ కానీ లేదంటే మీ సజెషన్స్ కానీ ఏమైనా? హలో. ఈ సార్ నా ఈ వాయిస్ కేసులో వినిపిస్తుంది? ఈ కేసులో మీకు గైడ్ చేసిన ఆ, 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 గురుగారు ఎవరు సార్? అనంతకృష్ణ మాస్టర్ గారండి. ఓకే ఓకే. ఉమ్. ఎవరైనా ఏదైనా? ఇంకా కేసు ఆన్గోయింగా డాక్టర్ గారు? తగ్గిపోయింది సార్. ఇప్పుడైతే మెడిసిన్స్ ఏం వేయట్లే, ఫుడ్ కూడా తీసుకుంటున్నారు. ఆల్మోస్ట్ 4 వీక్స్ నుంచి ఫుడ్ పెట్టలేదు, ఇప్పుడు ఫుడ్ కూడా తీసుకుంటున్నారు. ఓకే. ఉమ్. చాలా ఆ, మంచి కేసు సార్. ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్ గా ఎలాంటి కేసుని ఉదాహరణని నేను డీల్ చేస్తున్నాను. ఈ ట్యూబర్క్యులోసిస్ అనేది ఇప్పుడు అక్కడ కూడా ఉపయోగించాలనేది ఒక క్లూ నాకు అందింది దీని ద్వారా. అంత మాస్టర్స్ సంకల్పం అంతే. మనం ఏదైనా వింటున్నప్పుడు మనకు అవసరమైంది మనకు అక్కడ తగులుతూ ఉంటుంది. నమస్కారం అండి. ఇప్పుడు ఆవిడికి నమస్కారం సార్. మానసిక ఆందోళన వల్ల ఒక డోస్ పనిచేయలేదు, రెండో డోస్ వేయాలన్నారు. కొంచెం దాన్ని వివరించండి. ఆ, ఇది ఏంటంటే సార్, మైండ్ పీస్ఫుల్గా ఉండి ఆ, మందు మీద నమ్మకం కానీ మానసిక ప్రశాంతత ఉన్నప్పుడు జనరల్గా ఏంటంటే రిపిటేషన్ ఆఫ్ మెడిసిన్ కానీ పొటెన్సీ కానీ చాలా తక్కువ ఉంటుంది.
ఎందుకనంటే మీరు జనరల్గా చూడండి, ఆ, నాకు జ్వరం, అంటే బీపీ ఉంది సార్ అని చెప్పి మన దగ్గరకు వచ్చి ఓ మందు వేసుకుని మళ్ళీ 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత వచ్చినా మళ్ళీ ఏమైనా కంప్లైంట్స్ రిపీట్ అయితే మళ్ళీ ఇంకో డోస్ వేస్తాం. అదే ఆ, 2 వారాలకు ఒకసారి 3 వారాలకు ఒకసారి వచ్చి నాకు ఇంకా తగ్గలేదు అన్న వాళ్ళకి, సిమ్టమ్స్ పెరుగుతున్న వాళ్ళకి లేదా పెథాలజీ పెరుగుతున్నప్పుడు ఏం చేయాలి, మనం రిపీట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ర్యాపిడిటీ ఆఫ్ ది డిసీజ్, ప్రోగ్రెస్ ఆఫ్ ది డిసీజ్ అండ్ మెంటల్ స్టేట్. When the mental state is not in a calm nature, we have to repeat. ఎందుకనంటే అల్టిమేట్గా మనకి వైటల్ ఫోర్స్ ప్రాణశక్తి ఆ, మానసిక లక్షణాల నుంచి శారీరక లక్షణాల్లోకి మనకి జబ్బుని కిందకి దింపుతూ ఉంటుంది. సో మానసిక లక్షణాలు తగ్గకున్నప్పుడు, అవి పూర్తిగా క్యూర్ అవునప్పుడు ఏమవుతుందంటే ఈ జబ్బు ఫిజికల్గా మనం మందు వేసినా సరే అది తగ్గదు. డోసేజ్ ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది, లేదంటే దాని తగ్గేంత వరకు ఇది తగ్గదన్నమాట. సో మెంటల్ యాంగ్జైటీ ఎక్కువ ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్గా రిపిటేషన్స్ వస్తాయి, లేదా పెథాలజీ ప్రామినెంట్గా ఉన్నప్పుడు కూడా లోవర్ డోస్లో రిపీట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఆస్పెక్ట్ మనకి ఎక్స్పీరియన్స్లో మనకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరే చూడండి, ఎవరైనా అప్పుల వాడు ఉన్నాడు అనుకోండి, అప్పుల కోసం వచ్చాడు అనుకోండి, ఓ 1,00,000 రూపాయలు ఇచ్చాం అప్పు, మళ్ళీ సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత కనిపించాడు, మళ్ళీ కావాలంటే ఓకే ఫైన్. నెలకోసారి అయిపోయింది అన్నాడు అనుకోండి, అంటే వాడు మేనేజ్ చేసుకోలేకపోతున్నాడు అనుకోండి, కామ్గా ఉండి ఆ బిజినెస్ని కానీ మాటిగా అవసరం ఉందనుకోండి, మళ్ళీ మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. వాడు మళ్ళీ నార్మల్ అయ్యేంత వరకు, మళ్ళీ సెట్ అయ్యేంత వరకు బిజినెస్లో. అలాగే ఇక్కడ కూడా మైండ్ సెట్ అవ్వకుండా ఫిజికల్ కంప్లైంట్స్ అనేవి సెట్ అవ్వవు. మెంటల్ యాంగ్జైటీ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఫిజికల్ కంప్లైంట్స్, ఆ డోస్ సరిపోతున్నా సరే యాంగ్జైటీ ఆధారంగా ఇంకా మళ్ళీ స్ట్రెస్ హార్మోన్స్ మన బాడీలో ఏముంటాయంటే పిఎన్ఈఐ యాక్సిస్ అని ఉంటుంది, సైకో న్యూరో ఎమోషనల్ యాక్సిస్ అని ఉంటుంది. అవేంటంటే ఆ యాక్సిస్, యాంగ్జైటీ పెరిగే కొద్దీ ఈ యాక్సిస్ వల్ల మనకి న్యూరో ట్రాన్స్మిటర్స్, నెక్స్ట్ హార్మోన్స్ ఉంటాయి, ఇవి ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇవి ఎక్కువ అవసరానికి మించి రిలీజ్ అవ్వడం వల్ల ఫిజియోలాజికల్ ప్రాసెస్లో చేంజెస్ వస్తాయి, అవి పెథలాజికల్ చేంజెస్గా వస్తాయి. ఈ పెథలాజికల్ చేంజెస్ ఫ్రీక్వెంట్గా అలా స్టిమ్యులేట్ అవ్వడం వల్ల ఇంకా ఈ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఫ్రీక్వెంట్గా రిపీట్ చేయాల్సి రావడం కానీ, దానికన్నా హయ్యర్ పొటెన్సీ వేయాల్సి రావడం కానీ జరుగుతుంది. ఇది సమ్ మెయిన్ మనం ఈవెన్ మనం మెడిసిన్ వేసుకునేటప్పుడు కూడా 1 ml 200 అన్నది కూడా అదే పాయింట్, అక్కడ అవసరాన్ని బట్టి. ఎందుకంటే అల్టిమేట్గా మనం పైనుంచి కిందకి మనం తగ్గాలి తప్పించి కింద నుంచి పైకి కాదు కదా. పైన వాటర్ హెడ్ ట్యాంక్లోనే ప్రాబ్లం ఉన్నప్పుడు అక్కడికి రిపేర్ చేయాల్సింది తప్పించి అక్కడ లీక్ ఉన్నప్పుడు ఇక్కడ ఎన్నిసార్లు మనం ట్యాప్ ఇచ్చేసినా సరే అది తగ్గదు. సో అది మోడరేట్ 200 1 పొటెన్సీలో వేసినప్పుడు అటు వాటర్ హెడ్ ట్యాంక్కి ఇటు ఫిజికల్ కంప్లైంట్స్కి రెండిటికి తగ్గుతుంది, కొంత రిపిటేషన్ చేయాల్సి వస్తుంది. అదే ఇంకాస్త పై లెవెల్కి వెళ్ళినప్పుడు అది ఆ అవసరం తగ్గుతుంది అనమాట. ఇవన్నీ ఎలా ఉంటాయంటే సార్ ఎక్స్పీరియన్స్తో వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకే మొదట కూడా నేను చెప్పాను, అక్కడ ఆర్సనిక్ కేసు ఉంటే మంచిదేమో అనిపించింది నాకు, తర్వాత ఇది వేసి ఉంటే అనిపించింది. ఎందుకంటే డైరెక్షన్ ఎలా వెళ్తాయి అన్నది మనకు తెలియదు. అల్టిమేట్గా మనం అక్కడున్న సిమ్టమ్స్, యాపరెంట్ సిమ్టమ్స్ని చూసుకొని మన యొక్క కన్విక్షన్తో, మన యొక్క అంటే అంతరాత్మ ప్రబోధానుసారంగా ఆ, అక్కడ ప్రిన్సిపల్స్ ఏం చెప్తున్నాయి అన్న దాన్ని బట్టి కరెక్ట్గా మందు వేసుకుంటూ వెళ్ళడమే. అల్టిమేట్గా మన సబ్మిషన్ దేవుడికి సబ్మిట్ చేసుకుంటూ వీళ్ళకి మంచి జరగాలన్న ఉద్దేశంతో మనం చేయాలి, పని చేయడమే. ఆటోమేటిక్గా డైరెక్షన్ వాళ్ళు చూపిస్తారు. రైట్ సార్. అలాగేనండి. సార్ ఒక క్విక్ క్వశ్చన్ సార్. నాది
ఇది నైవ్ క్వశ్చన్ అయి ఉండొచ్చు. పైరోజినం 10 తర్వాత ట్యూబ్రికులం 200 వేస్తే పనిచేస్తుందా సార్? షూర్గా ట్యూబర్కులం యాంటీ మయాజ్మెటిక్ ఇంటర్ కరెంట్ రెమెడీ కదా. ఓకే. ఇట్ ఈస్ ఆల్సో ఎ నోసోడ్. ఆహా. అక్కడ పైరోజనం ఈజ్ ది ఇండికేటెడ్ రెమెడీ, కాన్స్టిట్యూషనల్ మెడిసిన్. అక్కడ ఉన్న శరీర తత్వానికి ట్యూబర్కులం ఎందుకు వేసామంటే అక్కడ ఆ అబ్స్టకిల్ తగ్గడానికి, రిమూవ్ చేయడానికి అనమాట. ఓకే. మెంటల్ స్టేట్ వెనకాతల అది అబ్స్ట్రక్ట్ చేస్తుంది, అందుకని పూర్తిగా తగ్గనివ్వట్లేదు. అది కాఫ్ ద్వారా రిమైన్ అయిపోయి ఉండిపోయింది. అది ఆ సిమ్టమాటిక్ దీన్ని చూసుకొని మనం అది వేయాల్సి వచ్చింది. అది వేసిన తర్వాత బాగా రిలీఫ్ వచ్చింది. ఓకే అండి. థ్యాంక్ యూ 2 డాక్టర్. నోసోడ్లు అవసరం అండి. ఏ సార్? పైరోజనము నోసోడే, ఈ ట్యూబర్కులం నోసోడే కదా. ఇలా నోసోడ్స్ అవును సార్, వేయొచ్చు. అవును, వేయచ్చు సార్. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ మీరు 4 weeks ఆఫ్ టైఫాయిడ్ ఫీవర్ అని గుర్తుంచుకోవాలి. జ్వరం వచ్చి 4 వారాలు అయిపోయింది సార్. అలాగేనండి. కాబట్టి అక్కడ ఏది అవసరమైతే అక్కడ వేయాల్సిందే. నెక్స్ట్ పైరోజనం తర్వాత మళ్ళీ ట్యూబర్కులం లాంటి డ్రగ్స్, దే ఆర్ హైయెస్ట్ రేంజ్ అనమాట, పై లెవెల్లో ఉంటాయి. కాబట్టి వీటన్నిటి ఈ అన్ని డ్రగ్స్కి క్రానిక్గా, ఇంటర్ కరెంట్గా, యాంటీ మయాజ్మెటిక్గా పనిచేస్తాయి అవన్నీ కూడా. పైరోజనం తర్వాత సల్ఫర్ వేయచ్చు, పైరోజనం తర్వాత తూజా వేయచ్చు, పైరోజనం తర్వాత ఈ ట్యూబర్కులం వేయచ్చు. సార్ బ్యాసిలినం సార్. బ్యాసిలం ఈజ్ మోర్ ఆఫ్ ఎక్యూట్ దెన్ క్రానిక్. అంటే బుజ్జి మాస్టర్ గారు చెప్పిన దాని ప్రకారం నాకు గుర్తున్నంత వరకు బ్యాసిలం ఈజ్ మోర్ ఆఫ్ ఎక్యూట్. మొదట్లో బ్యాసిలం ఈ కేసులో వేశారండి, తగ్గలేదు. ఓకే. ఓకే. బ్యాసిలం, స్ట్రెప్టమైసిన్ అవన్నీ అయిపోయినాయి. ఒక 2 weeks అయిపోయిన తర్వాత ఇక్కడ వరకు వచ్చిందన్నమాట స్టేట్. అప్పుడు మనం జరిగిన ఈ 2 weeks స్టోరీయే మనం చూస్తున్నాం. బ్యాసిలమ్స్ వేయచ్చు సార్. కాఫ్లో కూడా ఒకనొక సిచ్యువేషన్లో నాకు బ్యాసిలం కూడా అనిపించింది. బట్ చెప్పాను కదా, ట్యూబర్కులం మోర్ యాప్ట్గా అనిపించింది ఆ సిచ్యువేషన్లో. ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్, కాఫ్ రిమైండ్ ఆఫ్టర్ ఆల్ కంప్లైంట్స్ రిలీవ్డ్, కాఫ్ అగ్రవేషన్ లయింగ్ డౌన్, డ్రై కాఫ్, ఇలాంటివన్నీ. ట్యూబర్కులం చిల్లీ పేషెంట్, బ్యాసిలం హార్ట్ పేషెంట్. ఓకే. బ్యాసిలంలో మోర్ ఆఫ్ ఫ్లమీ కాఫ్ ఉంటుంది, ఎక్స్పెక్టరేషన్, కఫం బాగా పడుతూ ఉంటుంది. ట్యూబర్కులం మోర్ ఆఫ్ డ్రై కాఫ్స్, ఎగ్జాస్టింగ్ కాఫ్స్ విత్ నైట్ స్వెట్స్, ఎమాసియేషన్, ల్యాక్ ఆఫ్ ఇవన్నీ ఉంటాయి ట్యూబర్కులం. ఓకే. మంచి మంచి పాయింట్ చెప్పారు. నమస్కారం అండి. ఇలాంటి నమస్తే సార్. సిచ్యువేషన్ లో కూడా ఉద్రేకోపశమనాలు చూడాల్సిందేనా? చల్లటి రోగా, వెచ్చటి రోగా అని ట్యూబర్కులం వేసేటప్పుడు అంటే ఇక్కడ ఇక్కడ పరిశీలన తర్వాత చూడాల్సింది ఏంటంటే సార్, ఇక్కడ చూడాల్సిన పాయింట్స్ అయితే రెండే సార్. ఒకటి ఫీవర్ ఉండిపోయింది, కాఫ్ ఏమో నైట్ అగ్రవేషన్, ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచరు, కాఫ్ రిమైండ్ ఆఫ్టర్ ఫీవర్, కాఫ్ అగ్రవేషన్ నైట్ టైము, కాఫ్ లయింగ్ డౌన్ అగ్రవేషను. దీంతో పాటు ఒక యాంటీ మయాజ్మెటిక్ రెమెడీ కావాలి, ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఉండాలి, కాఫ్ ఉండాలి. వీటి ద్వారానే వేశారు. అది అక్కడ ఒప్పుకోండి. చిల్లీ పేషెంట్ అయినా అవ్వకపోయినా సరే ట్యూబర్కులం పనిచేస్తుంది. ఓకే, దానికోసం అడిగింది. ఓకే, థ్యాంక్స్ అండి. రైట్. సార్ యాక్చువల్ గా ట్యూబర్కులం కి నైట్ గా కదా సార్ అగ్రవేషన్ రావాల్సింది. సార్ ట్యూబర్కులము సార్, ట్యూబర్కులం కి నైట్ అగ్రవేషన్ ఈవినింగ్. ఈవినింగ్ టు నైట్ సార్ అది. ఓకే. ఓకే. ట్యూబర్కులోసిస్ అనేసరికి సాయంత్రం అయ్యేసరికి జ్వరాలు పెరగడం, సాయంత్రం అయ్యేసరికి చెమటలు పడడం, సాయంత్రం అయ్యేసరికి కంప్లైంట్స్ పెరగడం, ఇది ట్యూబర్కులర్ మయాజం తాలూకా ప్రామినెంట్ నేచర్. ఓకే. ఓకే. ఇంకో రకంగా చెప్పాలి అంటే
సోరా అన్నది తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు ఉంటే సైకోసిస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటే సిఫిలిస్ అన్నది నైట్ టైం ఉంటుంది. ఈ సైకోసిస్ సిఫిలిస్ మధ్యలో ఉన్న ట్యూబర్కులోసిస్ అన్నమాట ఇది. సోరా ప్లస్ సైకోసిస్ అంటారు కొంతమంది, సోరా ప్లస్ సిఫిలిస్ అంటారు కొంతమంది. ఓకే ఓకే సార్. ఇన్ మై నాకు అర్థమైనంత వరకు ఏంటంటే సోరా ప్లస్ సిఫిలిస్ అని ఫిజికల్ కంప్లైంట్స్ ప్రకారం సోరా ప్లస్ సిఫిలిస్, మెంటల్ కంప్లైంట్స్ లో అటు సైకోటిక్ మాయాజం తాలూకు ఫీచరు సోరిక్ ఫీచర్ కలిపి ఉంటాయి. క్లెప్టోమేనియా ఇవన్నీ కూడా సోరో సైకోటిక్ నేచర్ చూపిస్తుంది. ఈ ట్యూబర్క్లోసిస్ తో పాటు ఇలాంటి మొండితనం ఇవన్నీ విపరీతమైన ఆబ్స్టినెస్ ఇవన్నీ కూడా సిఫిలిటిక్ నేచర్ని చూపిస్తుంది. సో ఇట్స్ బోత్. ఓకే ఓకే. ఎలన్స్ వీళ్ళందరూ ఏమంటారంటే జేహెచ్ ఎలన్ అని సూడో సోరా అనే బుక్ రాశారు ఆయన. అందులో ఏంటంటే ట్యూబర్కులోమైజం అనేది సోరా అండ్ సిఫిలిస్ తాలూకా ఒక కాంజుగేట్ గా చెప్తారు. మనకి మాస్టర్ గారు ఈకే మాస్టర్ గారు కానీ బుద్ధి మాస్టర్ గారు ఏం చెప్తారంటే మెంటల్ సిమ్టమ్స్ క్లిప్టోమేనియా, ఈ కన్సీలింగ్, స్టీలింగ్, ఫాస్ట్గా అయిపోవడం ఇవన్నీ కూడా సోరో సైకోటిక్ ఫీచర్స్. ఫిజికల్ సఫరింగ్స్ అంతా కూడా సోరో సిఫిలిటిక్ తాలూకా ప్రిడామినెన్స్లో ఉంటుందని చెప్తారు అన్నమాట. ఓకే సార్, నైస్. ఇంకా ఎవరైనా? యాక్చువల్లీ ఇంకా 2-3 కేసులు పెట్టినాం కానీ మనకి ఆల్రెడీ 7 పోయింది. ఒక చిన్న కేసు ఉంది, ఓకే అనుకుంటే చెప్తా, లేదంటే మనం నెక్స్ట్ చెప్పండి సార్, చూసుకుంటాం. చెప్పండి చెప్పండి. ఇంకొక కేసు అంటే ఇది యాక్చువల్లీ నేను డైరెక్ట్గా చూడలేదు సార్ ఈ పేషెంట్ని. సాలూరులో మనం ఫ్రీ డిస్పెన్సరీకి వెళ్తూ ఉంటాం ఆదివారం ఆదివారం. అక్కడ పేషెంట్ వాళ్ళ అత్తగారి కోసమని కంప్లైంట్స్ చెప్పారనమాట. 80 ఏళ్ళ దగ్గర. ఆ, అబ్బాయి ఈ మధ్య కాలంలోనే ఒక 1 ఇయర్ క్రితం చనిపోయారు. ఆ, కోడలు మాత్రమే ఉన్నారు ఇంట్లో, ఇంకెవరు ఉండరు. జనరల్గా ఆమె ఎక్కువగా తినే మనిషి ఏం కాదు, సన్నగానే ఉంటారు ఆమె. అబ్బాయి చనిపోయిన తర్వాత ఏమైందంటే ఒకరోజు ఎప్పుడో మామూలుగా మేడ మీదకి వెళ్ళారు. వెళ్ళి ఆ, నొప్పులు జనరల్గా 8 ఇయర్స్ అలా ఉంటే నొప్పులు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత కదలలేకపోయారు. అక్కడి నుంచి కిందకి రాలేకపోయారు. ఆల్మోస్ట్ ఒక పూట దగ్గర ఉండిపోయారు అక్కడే. ఎవరికి తెలియలేదు ఎక్కడున్నారో, ఎక్కడికి వెళ్ళిపోయారేమో అనుకున్నారు. ఆ తర్వాత చూసుకుని ఆమె కదలలేక అక్కడే ఉండిపోవడం వల్ల ఎవరికి తెలియదు. పిలవడానికి కూడా మేడ మీద ఉంటే పైన టెర్రస్ ఎక్కారు, కొంచెం గాలి కోసమో ఎండ కోసమో. బట్ ఉండిపోయారు అలా చాలాసేపు ఉండిపోతే వీళ్ళు ఆ తర్వాత చూసుకుని ఎక్కడున్నారు ఎక్కడున్నారేసి తీసుకురాలేకపోతే అలా మెల్లగా సాయం పట్టుకొని తీసుకొచ్చారనమాట. ఆ తర్వాత నుంచి ఆమెకి విపరీతమైన తిండి, 10 నిమిషాలకి గంట గంటకి ఏదో ఒకటి పెడుతూనే ఉండాలి. అంతకుముందు చాలా మంచి ఆవిడ, ఎవరితో గొడవ పడే ఆవిడ కూడా కాదు, గొడవ పెట్టుకునే మనస్తత్వం కూడా కాదు. చాలా అందరితో మంచిగా ఉంటుంది, ఆవిడ పని ఆవిడ చేసుకునేది అంతా బాగుంటుంది. కానీ ఈ తర్వాత నుంచి విపరీతమైన తినడం, గంట గంటకి ఏదో ఒకటి పెట్టాల్సిందే, పెట్టకపోతే బూతులు తిట్టడం. ఇది నేను పేషెంట్ చూడలేదు కానీ ఇన్ఫర్మేషన్ బట్టి నేను మందు ఇచ్చాను అనమాట. ఒక డోసు 1 ml ఇచ్చాను. ఇస్తే ఒక రోజే తగ్గింది. తర్వాత చూసుకొని 10 ml ఇచ్చిన తర్వాత కొంత 2-3 రోజులు రిలీఫ్ ఉంది. ఇంకా ఇది మొన్న ఆదివారం ఇచ్చాను, ఇంకా చూడాలి ఎలా ఉందో రిలీఫ్. ఇంకా దీని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా సార్, ఏం మందు వేసి ఉంటాం అనేది? చూస్తుంటే కెనైన్ హంగర్ లైకోపోడియం ఏమో అనిపించింది సార్. ఇంకా యాంటిమ్ క్రూడా సార్? మ్మ్. ఇంకా
ఇంకా బిస్మత్ లో కూడా ఉంటారు సార్. ఒంటరిగా ఉండి ఊహాగానాల్లో బిస్మత్ లో కూడా ఉండే ఛాన్స్ ఉన్నాయి సార్. ఉమ్. ఇక్కడ ఒంటరిగా ఉండే ఊహాగానాలు కాదు. ఇప్పుడు ఏంటంటే ఆవిడ గంటకి ఏదో ఒకటి పెట్టాల్సిందే మీరు. విపరీతమైన తిండి ఇది ఎక్కువ అయిపోయింది. లేట్ అయితే ఊరుకోవట్లా. అది ఇక్కడ ఉన్న కంప్లైంట్. ఇప్పుడు ఉన్న కంప్లైంట్ వల్ల అది ఒక్కటే, ఇంకేం లేదు ఆ విషయంలో. కానీ చాలా డ్రగ్స్ ఉన్నాయి కదా సార్, అట్లా కెనైన్ హంగర్ అంటే సోరినం కానీ చాలా డ్రగ్స్ ఉన్నాయి. ఉమ్, అవును, చాలా డ్రగ్స్ ఉన్నాయి. ఎక్సలెంట్. బట్ ఈ కేసులో మనకి ఏది ఇండికేట్ అవ్వచ్చు? అయోడిన్ అండి. అయోడియం. వెరీ గుడ్ సార్, మంచి థాట్ ప్రాసెస్. ఇంకా ఇలా ఎక్కువ తినేయడం, మాటిమాటికి తినేయడం, ఇలాంటి వాటిలో ఇందాక చెప్పినట్టు అయోడియము, లైకోపోడియము, ఎనకాడియము, యాంటమ్ క్రూడ్, ఇలా చాలా డ్రగ్స్ ఉంటాయి సార్. సోరినం, ఇందాక సోరినము, ఇలాంటి చాలా డ్రగ్స్ ఉంటాయి. బట్ కాజేషన్ ఏమిటి? ఇంతకు ముందు తినే ఆమె కాదు ఆవిడ. కుమారుడు చనిపోయింది ఏమో, కొంచెం ఆమెకి అలా ఫీలింగ్. ఓకే. ఇంకా ఇంకా ఇంకెవరైనా ఏమైనా ఆమె అనుకుంటున్నారా? సన్కి ఎగరబెట్టే అప్పుడు ఆ ఎండాకాలం పైకి వెళ్ళింది ఎండ. రైట్, సన్ అగ్రవేషన్ అయి ఉండొచ్చు. ఇంకా సడన్ సడన్ డెబిలిటీ సార్. సడన్ డెబిలిటీ. ఓకే. ఇంకా ఇంకా ఏముండొచ్చు? ఈ ఈ ఈ కేసులో కెనైన్ హంగరు, రేవనస్ హంగరు రెండు సూట్ అవుతాయి సార్, రెండు బ్రిక్స్. రెండు దగ్గర దగ్గరగానే ఉంటాయి సార్. ఓకే. కెనైన్ ఈజ్ ఏ సినానిమ్ ఫర్ రావెనస్ హంగర్. తిన్నది, ఆ, అంటే తిన్న తర్వాత కూడా అది ఆకలి సరిపడినట్టుగా అనిపించకపోవడం అనేది రావినస్ అంటారు. ఓకే. కెనైన్ అంటే కెనైన్ అంటే కుక్క. కెనైన్ అంటే కుక్క అని అర్థం అనమాట. లాక్ కెన్నం అంటాం కదా, కుక్క అని అర్థం. కుక్క తిండిలాగా తినడం అన్నది ఉద్దేశం అనమాట. అదొక సినానిమ్ ఫర్ రావెనస్ హంగర్, రావెనస్ అపెటైట్. ఓకే. మెటర్మిడికా భాష అయితే క్యానైన్ హంగర్, రిపట్రీ భాష అయితే రావెనస్ ఎపిటైట్. ఇలా చెప్పుకుంటే బెటర్. ఓకే. ఎనీ ఐడియాస్, సజెషన్స్? ఈ తిడతం అనేది కొత్తగా వచ్చిన లక్షణం కదండి, తనకి ఏం పెట్టకపోయిన తిడతం అనేది. అవును, అవును. అంతకుముందు అంతా ఆ, అత్తగారిని పొగిడేవారు. అత్తగారు మంచివాడు, అత్తగారిని చూసుకోవట్లేదు కోడలు అనేవారు. ఇప్పుడు ఏంటంటే ఈ సిచ్యువేషన్ తర్వాత నుంచి కోడల మీద జాలి పడుతున్నారు అందరూ. వాళ్ళు ఇప్పుడు బాగానే చూస్తుందండి, కానీ ఆవిడే మరి ఇలా అయిపోయిందో అలా అయిపోయిందో అని చెప్తున్నారు. అంతకుముందు ఏంటంటే కోళ్ళు ఉత్తి పిసినారండి, ఎంతసేపు ఎవరిని చూడదు, అంత స్వార్థం స్వార్థం స్వార్థం. ఉండాలి పేరుకేమో ఆధ్యాత్మికంగా అంటది కానీ ఏమీ చూడదండి. వాళ్ళ అత్తగారిని చూడదండి. ఆ అత్తగారు చాలా మంచివాడండి, నేనే అప్పుడప్పుడు ఫుడ్ ఏదైనా పెట్టి తీసుకుని పెడతా ఉంటానండి అని చెప్తారు.
ఇప్పుడు రివర్స్ అయిపోయింది స్టోరీ. ఇది ఇంకా పూర్తిగా క్యూర్ అవ్వలేదులేండి, జస్ట్ ఒక ఐడియా కోసమని షేర్ ఇది చేస్తున్నాను. అయోశామస్ లాగా ఏమన్నా అనిపిస్తుందండి నాకు. అవ్వచ్చు, అవ్వచ్చు. గుడ్ పాయింట్. ఐఎస్ఎంఎస్ అవ్వచ్చు. ఇంకొక డ్రగ్ కూడా ఉంది, ఆర్నిక. ఎందుకంటే మీరు కాజేషన్ చూడండి, మేడ మీదకి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత కదలలేకపోయారు, చాలాసేపు అక్కడే ఉండిపోయింది, ఒక షాక్ లాంటి స్టేట్లో గెలిపారు. ఆ తర్వాత నుంచి విపరీతంగా తినడం. ఎవరైనా ఎందుకు తింటారు సార్? తిండి ఎందుకు మనకు అసలు? బతకడానికి కదా. ఫర్ ఎనర్జీ ల్యాక్ ఆఫ్ ఎనర్జీని కవర్ చేసుకుంటాం. ఆ, అవసరమైనప్పుడు తింటాం, ఆకలి వేసినప్పుడు తింటాం కదా. కానీ ఎవరైనా ఎందుకు అంత విపరీతంగా తినాలి? తినకపోతే పోతామేమో, బలం ఉండదేమో, చచ్చిపోతామేమో అన్న ఫియర్ ఉంది ఆవిడకి. ఆ సిచ్యువేషన్ తర్వాత నుంచి, ఆ ప్యానిక్ తర్వాత నుంచి ఆమెకి ఆ, విపరీతమైన భయం వేసింది. ఆ భయం వల్ల ఏంటి, తినకపోతే నేను ఉండలేనేమో, తినకపోతే నేను తగ్గదేమో, తినకపోతే నేను చచ్చిపోతానేమో అన్న ఫియర్ కాంప్లెక్స్ డెవలప్ అయింది అప్పటి నుంచి. ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత ఈ స్టేట్ లేదు. ఆ మేడ మీదకి వెళ్ళి ఆ గంట సేపు, ఆ 4-5 గంటలంతా ఉండిపోయారు ఆవిడ పాపం, కదలలేక మెదలలేక అక్కడ. మోసుకొని రావాల్సి వచ్చింది కిందకి. ఆ తర్వాత నుంచి ఈ స్టేట్ డెవలప్ అయింది. అక్కడి నుంచి ఇలా తినడం అనమాట, దయ్యపు తిండి అంటారు మాస్టర్ గారు ఆ లెక్చర్స్లో చెప్పేటప్పుడు. ఎప్పుడైనా చావు భయం ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇలాంటి వాళ్ళకి విపరీతంగా తినేస్తూ ఉంటారు, మాటమాడి తింటారు. ఎందుకంటే తినకపోతే చచ్చిపోతానేమో అన్న భయం అన్నమాట. విపరీతమైన సెల్ఫిష్నెస్తో కూడిన ఫియర్ ఆఫ్ డెత్, అది చూపిస్తుంది ఈ స్టేట్. ఇక్కడ మనం ఇది పార్షియలే, ఎందుకంటే నేను డైరెక్ట్గా పేషెంట్ చూడలేదు, ఓన్లీ సిమ్టమ్స్ ఆధారంగానే తీసుకున్నాను. యాపరెంట్ రిలీఫ్ వచ్చింది 1 mతో. సో అందుకని 10 m వేసాను అనమాట, డోసేజ్ సరిపోలేదేమో అని. మేబీ 1 వీక్ ఆర్ 2 వీక్స్, మళ్ళీ 2 వీక్స్ తర్వాత నాకు రిజల్ట్ వస్తుంది, చూడాలి. జనరల్గా ఇలాంటి కేసెస్లో ఫియర్ ఆఫ్ డెత్ విత్ రావినస్ హెపటైట్, ఆర్నికా లాంటి డ్రగ్స్ పనిచేస్తాయి. అనకాడియము, ఆర్నికా. ఇంకే సిమ్టమ్స్ లేవు కాబట్టి ఇప్పుడున్న యాపరెంట్ టోటాలిటీకి మాత్రమే నేను చెప్తున్నాను, ఇంకా చాలా డ్రగ్స్ ఉండొచ్చు. నా దగ్గర ఆ 2 సిమ్టమ్సే ఉన్నాయి కాబట్టి ఆ 2 సిచ్యువేషన్సే కనిపించాయి. ఒకటి ఆ స్టేట్, అక్కడికి వెళ్ళిన తర్వాత నుంచి అక్కడ 4-5 గంటలు అలా ఉండిపోవడం, తర్వాత ఇలా తినడం. ఈ 2 పాయింట్స్ ఆధారంగానే నేను మందు వేయాల్సి వచ్చింది. అంటే దే ఆర్ ప్లీడింగ్, తట్టుకోలేకపోతున్నాను, ఎంత పెట్టినా సరే, ఎన్ని చిరుతిళ్ళైనా తినేస్తుంది, ఖాళీ చేసేస్తుంది. ఆవిడ రాలేదు, మీరు ఎలాగైనా మందు ఇవ్వాలి అన్నప్పుడు నేను ఈ 2 పాయింట్స్ కన్సిడర్ చేసుకుని మందు వేయడం జరిగింది. దీని సార్ రిజల్ట్ ఒకసారి మీకు డెఫినెట్ గా గ్రూప్ లో షేర్ చేస్తాను తర్వాత. ఆ డ్రగ్ పేరు ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఆర్నికా సార్, ఆర్నికా. ఓకే ఓకే ఓకే. ఉమ్. ఈరోజు యాక్చువల్గా ఫీవర్ కేసు తీసుకున్నాం కదా, సో నెక్స్ట్ ఎప్పుడైనా ఆర్నికా డ్రగ్ పిక్చరు, మాస్టర్ గారు మెట్రోమెడికల్ ఏమి ఇచ్చారు, దానికి అనకాడియము, సల్ఫరు, లైకోపోడియం, ఇలాంటి డ్రగ్స్తో కంపారిజన్ కూడా ఒకసారి చదువుకుందాం. అప్పుడు వీ విల్ బి మోర్ కన్విన్సింగ్లీ అండర్స్టాండ్. రైట్ సార్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి సార్? థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఫీవర్ కేసులో కానీ ఇప్పుడు చెప్పిన కేసులో ఏమైనా సజెషన్స్ ఏంటంటే, ఎవరైనా ఏమైనా చెప్తారా సార్? ఏం లేదు సార్. రైట్ సార్, సో క్లాస్ వైండ్ అప్ చేసుకున్నాం. ఓకే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః, గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
అందరికీ ధన్యవాదాలు. చాలా ఓపికగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఉంటానండి. వాస్తవ వాసుదేవ.